ఓకే, అందరికీ హరే కృష్ణ. ఆ, మనం ఈ భగవద్గీత జర్నీలో ఇప్పటికి 2 క్లాసులు గడిచాయి. 3వ క్లాస్లోకి వచ్చాం ఇప్పుడు. ఓకే, థర్డ్ సెషన్ స్టార్ట్ అయింది. నేను లాస్ట్ వీక్ క్లాస్లో మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగాను. లాస్ట్ వీక్ క్లాస్లో అది ఎవరికైనా గుర్తుందా? ఏం ప్రశ్న అడిగాను అనేది లాస్ట్ వీక్ ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఏం ప్రశ్న అడిగాను లాస్ట్ వీక్ క్లాస్లో? మీరు ఏమైనా చెప్పాలంటే మ్యూట్ తీసి చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ అందరూ మ్యూట్లో ఉన్నారు. ఏమేం స్టేజెస్ అని అడిగినట్టున్నారండి. ఆధ్యాత్మిక, ఆ ఆది భౌతిక, ఇంకా ఆది అది దైవిక. లాస్ట్ వీక్ క్లాస్లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. లాస్ట్లో క్లాస్ చివరిలో ఒక క్వశ్చన్ అడిగాను. గుర్తుందా? Yes, Mataji. Similarities between humans and animals, or differences And between differences as well. differences also. Yes. సిమిలారిటీస్, డిఫరెన్సెస్ మనుషులకి జంతువులకి మధ్య. లాస్ట్ వీక్ క్లాస్లో మాట్లాడుకున్న విషయాలు ఏమన్నా ఎవరికైనా గుర్తున్నాయా? ఏం మాట్లాడుకున్నాం, ఏమేం పాయింట్స్ మాట్లాడుకున్నాం? యానిమల్స్ కి మనుషులకి ఉండే డిఫరెన్స్ చెప్పమని. అవి యానిమల్స్ నీ మాట కట్ అయిపోతుంది అల్వేణి. యానిమల్స్ కిను మన మనుషులకి ఉండే డిఫరెన్స్ అవి అవి మనం ఒకేలాగా ఉంటాం కదా, వాటికి మనకి ఏంటి డిఫరెన్స్? అవి డిఫరెన్స్ ఉంది. యానిమల్స్ ఒక నిమిషం డిఫరెన్సెస్ గురించి మాట్లాడతాం. నేను లాస్ట్ వీక్ క్లాస్లో చెప్పిన పాయింట్స్ ఎవరికైనా గుర్తున్నాయి? బ్రీఫ్గా లాస్ట్ వీక్ క్లాస్లో ఏ టాపిక్స్ మాట్లాడుకున్నాం? కష్టాల గురించి మాట్లాడుకున్నాం, మనుషులకు వచ్చే నిజమైన కష్టాల గురించి మాట్లాడుకున్నాం కదా. వాటి పేర్లు జస్ట్ హెడింగ్స్ చెప్పండి చాలు, అట్లీస్ట్ గుర్తున్నాయని అనుకుంటాను. యాక్చువల్గా మనకి కష్టాలు ఏంటి, నిజమైన కష్టాలు అంటే ఏంటి? భగవద్గీత ప్రకారం 4 కష్టాలు ప్లస్ 3 చెప్పాం. ఏంటవి? డెత్ గురించి మనం ఎక్కువ భయపడతాం కదా. డెత్ గురించి భయపడతాం, డెత్ ఒక కష్టం. ఇంకా ఏం చెప్పాను? 4 బేసిక్ కష్టాలు చెప్పాను, రియల్ ప్రాబ్లమ్స్. అదే అండి. హెడ్డింగ్స్ ఏమో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఇంకొకటి ఆది దైవిక. చెప్పారు. ఇంకా మెయిన్ 4 ఉన్నాయి, అవి చెప్పలేదు మీరు. మెయిన్ 4 చెప్పండి. పద్మ చెప్పండి, పద్మ గారు. బర్త్, డిసీజ్, ఓల్డ్ ఏజ్ అండ్ డెత్. ఎస్, వెరీ గుడ్. బర్త్, డిసీజ్, ఓల్డ్ ఏజ్ అండ్ డెత్, ఈ 4 మేజర్ కష్టాలు ప్రతి జీవికి వస్తాయి. ఆ తర్వాత ఆది భౌతిక, ఇందాక ఎవరు చెప్పారు? శాంతి గారు చెప్పారు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక కష్టాలు, ఈ 3. అంటే మన మనస్సు, మన శరీరం ఇచ్చే కష్టాలు, వేరే వాళ్ళ ద్వారా మనకు వచ్చే కష్టాలు, వేరే జీవుల ద్వారా, ఇతర జీవుల ద్వారా మనకు వచ్చే కష్టాలు, తర్వాత న్యాచురల్ డిజాస్టర్స్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ మనమే అనుభవిస్తున్నామా, లేకపోతే ఇంకెవరన్నా మనతో పాటు కలిసి అనుభవిస్తున్నారంటే మనం చెప్పుకున్నాం అన్ని రకాల జీవులు కూడా ఈ కష్టాలన్నీ అనుభవిస్తాయని చెప్పుకుంది. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, మనం చేసే పనులకి, అంటే ఇతర జీవులు, వేరే జంతువులు చేసే పనులకి తేడాలేంటి, పోలికలేంటి? ఇది అడిగాను. ఇప్పుడు చెప్పండి. ఎస్, హ్యూమన్ బీయింగ్స్ సొసైటీలో ఉంటారండి. లా అండ్ ఆర్డర్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ కి. ఇంకా యానిమల్స్ కి ఏమో అవన్నీ ఏవి ఉండవు. నార్మల్ న్యాచురల్ హంగర్, స్లీప్, ఇట్లా ఆకలి, నిద్ర, నార్మల్ విషయాలు మాత్రమే ఉంటాయి వాటికి. ఇవన్నీ రూల్స్, రెగ్యులేషన్స్, లా అండ్ ఆర్డర్ ఉండవు వాటికి. ఇది ఒక డిఫరెన్స్. ఓకే, వెరీ గుడ్. సో బేసిక్గా చెప్పండి, బేసిక్ సిమిలారిటీస్, వాట్ ఈజ్ యాక్చువల్ డిఫరెన్షియేటర్? అంటే ఏవి మనం చేసే పనులు, అవి చేసే పనులకి గల పోలికలు ఏంటి ఫస్ట్ చెప్పండి. అంటే మనం చేస్తాము, అవి కూడా చేస్తాయి అవే పనులు, ఆ పనులు చెప్పండి. మనం విచక్షణారహితంగా చేస్తాం, అవి మనం చెప్తే చేస్తాయి. కొన్ని మనం తయారు చేసిన బట్టి, మన ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి అవి నేర్చుకుంటాయి. కొన్ని వాటికి ఒరిజినల్ గా తెలియదు.
ఓకే. సో అవి ఏంటవి జనరల్ గా అవి కూడా చేసే పనులు ఏం తెలిసినా తెలియని మనం ఆర్డర్ ఇవ్వకపోయినా కొన్ని పనులు అవి తెలిసినా చేస్తాయి కామన్. తెలియకపోయినా చేసేది ప్రత్యుత్పత్తి, రిప్రొడక్షన్. రీప్రొడక్షన్. ఎస్, రీప్రొడక్షన్. మనం చెప్పకపోయినా అవి చేస్తాయి. రీప్రొడక్షన్ అంటే పిల్లల్ని కనడం. తినడం ఒక్కొక్కటి చెప్పండి. తినడం, తినడం, త్రాగడం, మళ్ళీ ఇవన్నీ వాటి ఒరిజినల్ గా అంతటా అవి చెప్పకపోయినా చేస్తాయి. అవి మన హ్యూమన్ బీయింగ్స్ చేస్తారా ఆ పనులు? అవన్నీ ఎలాగో అవి కామన్ అవి. సో అవే అడుగుతున్నా. కామన్ పనులు ఏంటి అంటే ఫస్ట్ తినడం, శ్వాస, శ్వాస. ఎస్, శ్వాసిస్తాం, మనం కూడా శ్వాసిస్తాం. అవి శ్వాసిస్తే మనం కూడా శ్వాసిస్తాం. ఎవరో వెనకాల మాట వినిపిస్తుంది, మ్యూట్ లో పెట్టుకుంటే బెస్ట్. నొప్పి, రామ్ ప్రభు, మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేసి ఎవరిదో వాళ్ళని మ్యూట్ చేస్తారా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి పనులు ఏంటనేది. మనం మీరు తొందరగా చెప్తే తొందరగా క్లాస్ లో స్టార్ట్ చేస్తాం, లేదంటే ఫస్ట్ ఆహారం చెప్పారు. ఎవరు చెప్పారు? తినడం గురించి చెప్పారు. రామ్ ప్రభు మీరు స్లైడ్ లో చూపించండి. తినడం, మనం తింటాం, మొత్తం అన్నీ వచ్చాయి. ఓకే ఓకే. తినడం మనం తింటాం, జంతువులు కూడా తింటాయి, ఇతర జీవులన్నీ కూడా తినడం అనేది కామన్ అన్నమాట. నెక్స్ట్ నిద్ర. కొంచెం స్పీడప్ చేస్తాం. నిద్ర మనం నిద్రపోతాం, జంతువులు కూడా నిద్రపోతాయి, కామన్. మనమేమో మనం నిద్రపోవాలి అంటే మనకి చాలా కండిషన్స్ ఉంటాయి. జంతువులు నిద్రపోవాలంటే నార్మల్గా నిద్రపోతాయి, ఎక్కడ పడితే ఎక్కడ పడుతుంది. ఆ తర్వాత మైథునం అంటే ఏంటంటే రీప్రొడక్షన్, సంతానోత్పత్తి. అవి మనుషులు, జంతువులు రెండింటికి కామన్. ఫైనల్గా భయం అంటే ఏంటంటే ప్రాణభయం అనేది జంతువుల్లోనూ ఉంది, మనుషుల్లోనూ ఉంది ప్రాణభయం. సో రెండింటికి కామన్. ఇప్పుడు ప్రభు మీరు ఇప్పుడు ఆగండి. సో ఇక్కడ ఏంటంటే ఆహారం మనం తింటాం, జంతువులు తింటాయి, అన్ని రకాల జీవులు కూడా ఆహారం తీసుకోవడానికి సహజం అని చెప్తుంది. మనుషులు తినడం అంటే ఏంటంటే ఒక జస్ట్ తినడమే కాదు. జంతువులు జస్ట్ తినడం అంటే తింటాయి, ఆకలిస్తే తింటాయి. మనుషులకి ఏంటంటే తినడం ఒకటే కాదు, రుచి కూడా తెలుసు వాళ్ళకి. ఎలా రుచిగా చేసుకోవాలో తెలుసు, వంటలు నేర్చుకుని ఎలా చేసుకోవాలో తెలుసు, ఆరోగ్యకరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవన్నీ కూడా తెలుసు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవసరానికి మించి కూడా తినడం మనుషులకి తెలుసు అన్నమాట. అంటే అవసరం ఉన్నా లేకపోయినా తినేస్తారు. అదే జంతువులు కడుపు నిండితే జంతువు మళ్ళీ ముట్టుకోదు ఫుడ్. దానికి ఆకలి వేస్తే ఎంతవరకు కడుపు నిండాలో అంతే నిండుతుంది. ఆ తర్వాత దాని వెనకాల పెట్టి ఎంత పడినా తినదు. దాన్ని నోరు తెరిపించి నోట్లో పెట్టినా కూడా తినదన్నమాట, అంతలా ఉంటుంది అది స్ట్రిక్ట్. కానీ మనిషి ఏంటంటే ఏదైనా మనం పార్టీకి వెళ్ళాం అనుకోండి, ఇంకోటి ఏదైనా ఒక 2 ఐటమ్లు మనకి ఇష్టమైన ఐటమ్లు కనిపించాయి అనుకోండి, లోపలేసి కుప్పుతాం. ఆకలి ఉన్నా లేకపోయినా సరే లోపలేసేసి తినేస్తాం. అది మనకి అవసరానికి మించి తినే స్వేచ్ఛ కూడా మనకు ఉందన్నమాట. అండ్ నిద్ర దగ్గరికి వచ్చేసరికి జంతువులు నిద్రపోతాయి. జంతువులు ఎక్కడ నిద్ర వస్తే అక్కడ నిద్రపోతాయి. పక్షులేమో గూళ్ళలో నిద్రపోతాయి, జంతువులు ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ ఒకటి పడుకుని నిద్రపోతాయి. ఎలుగుబంటి లాంటివి అయితే అది కంప్లీట్గా 6 నెలల పాటు శీతాకాలంలో హైబర్నేషన్ అనమాట, కంప్లీట్గా వెళ్ళిపోతుంది, ఇంకా అసలు బయటికి రాదు, నిద్రపోతూనే ఉంటుంది 6 months పాటు. అదే మనిషి నిద్రపోవాలంటే బిగ్ డీల్. వాడికి మంచం కావాలి, దుప్పటి కావాలి, గది కావాలి, మంచి పరుపులు కావాలి, సన్నటి సంగీతం కావాలి, వెనకాల స్లోగా మ్యూజిక్ వస్తూ ఉండాలి. అసలు ముందు నిద్ర పట్టడం అనేది ఫస్ట్ ఒక ఇష్యూ అయిపోతుంది ఇవాళ రేపు ప్రజలకి, ఎస్పెషల్లీ మనుషుల్లోనే. నిద్రలేమి అనేది మనుషుల్లో చాలా పెరిగిపోయింది. జంతువులు ఎప్పుడు వాటికి నిద్ర వస్తే నార్మల్గా నిద్రపోతాయి. చీకటి పడగానే వాటికి అవి పని అయిపోతుంది, నిద్రలో వెళ్ళిపోతాయి. చీకటి పడగానే సూర్యాస్తమయం అవగానే పక్షులు గూళ్ళకి వెళ్ళిపోతుంటాయి, జంతువులన్నీ నిద్రకి ఉపక్రమిస్తుంటాయి. కానీ మనిషికి ఏంటంటే చీకటి పడి సూర్యాస్తమయం ఎంతైనా అర్ధరాత్రి కలిసి నిద్ర రాదు. ప్రాబ్లం ఇక్కడ అనమాట. వాటికి నిద్రలేని సమస్య లేదు, మనిషికి ఉంది నిద్రలేని సమస్య. అండ్ ఇక మైథునం ఏంటంటే అవి సహజంగా వాటి జాతి వాటితో కలుస్తాయి, పిల్లల్ని కంటాయి. సంతానోత్పత్తి అనేది కామన్. మనుషులు కేవలం సంతానోత్పత్తి అనే కాదు, వాళ్ళకి ఏంటంటే ఇమోషన్స్ ఉంటాయి, కుటుంబం ఉంటుంది. జంతువులు కూడా కుటుంబం ఉంటుంది, వాటికి కూడా ఫ్యామిలీలు ఉంటాయి, వాటిని పోషిస్తాయి అవి కూడా. ఇక్కడ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం పాలిష్డ్గా ఉంటుంది అనమాట. మనిషి కావాలంటే బ్రహ్మచర్య సాధన కూడా చేయగలుగుతారు, కానీ జంతువులకు వాటి బ్రహ్మచర్య అనే కాన్సెప్టే తెలియదు వాటికి. అంటే సెన్స్ కంట్రోల్ జంతువులకు తెలియదు. వాటికి సెన్స్ డిజైర్ కలిగితే అవి తీర్చుకోవడం తప్ప వాటికి కంట్రోల్ అనేది తెలియదు అనమాట. అండ్ ఇక భయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే భయం అంటే డిఫెన్స్ అనమాట, ప్రాణభయం. జంతువులకి డిఫెన్స్ మెకానిజం ఉంది, వాటికి కూడా వాటి యొక్క ఉనికిని ఎవరన్నా కనుక దానికి భంగం కలిగించాలని ట్రై చేస్తే ఖచ్చితంగా అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి.
వాటి వాటి డిఫెన్స్ మెకానిజం ఏంటంటే వాటికి పంజాలు, కూరలు, గోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మనిషి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనిషి కూడా ప్రాణభయం ఉంటుంది. దాన్ని తొలగించుకోవడం కోసం రకరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాడనమాట. లైక్ ఇప్పుడు ఏదైనా హెల్త్ పరమైన సమస్యలు వస్తే దానివల్ల శరీరానికి రక్షణ కల్పించుకోవడం కోసం అన్ని మెడికల్ ఫెసిలిటీస్ అన్ని చూసుకుంటాడు. ఏదైనా ఇంట్లో ఏమైనా వేరే ఇతర జీవుల వల్ల వచ్చే కష్టాలు ఏమైనా వస్తాయని ముందే ఊహిస్తే సెక్యూరిటీ సిస్టమ్స్, అలారమ్స్ అన్ని పెట్టుకుంటాడు. అదే సరిహద్దుల్లో అయితే, దేశం సరిహద్దుల్లో అయితే అంత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు అవి ఉంటాయి, సైనికులు ఉంటారు రక్షించడానికి. అంత భయం అనేది మనుషుల్లోనూ జంతువుల్లోనూ కామన్గా ఉంటుంది, ప్రొటెక్షన్ అన్నమాట. దానికోసం మనం రకరకాల చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం అన్నమాట. అవేంటంటే ఆ అవసరం వచ్చినప్పుడు అవి వాటి యొక్క డిఫెన్స్ని యూజ్ చేస్తాయి. వాటిల్లో కూడా టెరిటరీస్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళ జాతుల్లో వైరాలు ఉంటాయి వాటికి కూడా. బట్ అవేంటంటే అన్నెసరీగా గొడవలు పడవు అనమాట. మనం మనలాగా పక్క వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసి వాళ్ళతో కావాలని గొడవలు పడ్డాలంటే జంతువులు చేయన్నమాట. సహజంగా వాటి జోలికి ఎవరన్నా వస్తేనే అవి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వీటికి మనకి మధ్యన కీ డిఫరెన్షియేటర్ ఏది? ఇవన్నీ పోలికలు, మనం చేస్తాం అవి చేస్తాయి. ఇప్పుడు వాటికి మనకి ఉన్న ఏకైక తేడా అంటే, తేడా చాలా ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ తేడా ఏంటి? ఇప్పటిదాకా అన్నీ అవి చేసినవే మనం చేసాం, వాటికి మనకి తేడా ఏంటి? చెప్పండి ఎవరైనా, తేడా ఏమై ఉంటుంది? ఆలోచన ఆలోచన శక్తి. ఆలోచన శక్తి. అవి కూడా ఆలోచిస్తాయి, జంతువులు కూడా ఆలోచిస్తాయి. కానీ వాటి ఆలోచనకి మన ఆలోచనకి చాలా డిఫరెంట్. అవి ఎంతవరకు మనం ఏంటంటే ఇంకా దాంట్లో విపరీ బాగా తెలివిగా ఆలోచించి ఎలా చేస్తే ఏంటవుతుంది, టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం. తర్వాత కరెంట్ కనిపెట్టి ఇవన్నీ వాటికి తెలియవు. ఫ్యాన్, ఏసీ ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ పాపం ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోతాయి. మన వాళ్ళు అడ్జస్ట్ అవ్వం. మనకి తెలివితేటలు ఉన్నాయి, వాటికి తెలివితేటలు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇందులో డిఫరెన్స్ ఏంటంటే హయ్యర్ ఇంటెలిజెన్స్ అనమాట. మన తెలివితేటలు అంటే మనకు సునిశ్చితమైన ఆలోచన శక్తి ఉంది. వాటి ఆలోచన శక్తి ఏంటంటే కేవలం ఈ ఆహార, నిద్ర, భయం, మైథునం ఏదైతే ఉందో ఈ 4 యాక్టివిటీస్కి పరిమితమైన ఉంటాయి. వాటి తెలివితేటలు కేవలం దీనికే, ఫుడ్ ఎలా సంపాదించుకోవాలి, ఇలా నిద్రపోవాలి, ఇవే. వీటి మీద వాటి తెలివితేటలు మొత్తం ఫోకస్ అయి ఉంటాయి. కానీ మనుషులకి ఏంటంటే హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. అంటే ఇంకొంచెం ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు. సో ఇప్పుడు మనిషి అయ్యుండి మనకి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు భగవంతుడు. మనకి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇచ్చినా కూడా సేమ్ మనం అవి చేసిన పనులు, ఆహార, నిద్ర, భయమైదులలోనే మన జీవితం అంతా గడిపేస్తుంటే ఇక మానవ జీవితాన్ని పొందడంలో అర్థం ఏమిటి? అవి చేసిన పనులే మనం చేస్తున్నాం. మనం ఉద్యోగాలు సంపాదించి కొత్త కొత్త వస్తువులన్నీ కనిపెట్టి ఏం చేస్తున్నాం అంటే మన ఓన్ కంఫర్ట్స్ చూసుకుంటున్నాం. మనం ఎలా బెటర్ లైఫ్ ఎలా గడపాలి, ఎలా మనం మన ఫ్యామిలీని ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ఆస్తులు సంపాదించుకోవాలి, దీని మీద మన ఫోకస్ ఉంది. సో ఇంకా అది చేసే పని, మనం చేసే పని ఒకటే అయింది. మనకు హైయర్ ఇంటెలిజెన్స్ ఉండి కూడా ఇవే పనుల మీద ఫోకస్ చేస్తున్నాం మనం. ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి హైయర్ ఇంటెలిజెన్స్ వల్ల? ఓకే, సో దీన్ని యాక్చువల్గా ఏంటంటే మహాభారత్లో ఏం చెప్పారంటే, వ్యాసులు గారు రాశారనమాట. ఈ శ్లోకంలో రాశారు. ఈ శ్లోకం ఏంటంటే, ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమే తత్పశుభిర్నరాణం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమానం. దీని అర్థం ఎవరైనా చదవండి, తెలుగు వచ్చిన వాళ్ళు. ఇక్కడే ఉంది దీనిలో అర్థం కింద. తెలుగు చదవడం వరకు వస్తుంది ఇక్కడ. చదవాలా? చదువు మణి. ఆహారము, నిద్ర, భయము, దేహవాంఛలు పశువులకి మానవులకి సమానమే. ధర్మాచరణ మాత్రమే ఈ 2 రకాల జీవుల మధ్య తేడా. ధర్మహీనుడైన మానవుడు పశువుతో సమానమని మహాభారతం చెప్తుంది. చూసారా? సో అవి చేసే పనులు, మనం చేసే పనులు ఒకటైతే మనిషికి, జంతువుకి తేడా లేదని వ్యాసుల వారు ఎన్నో సంవత్సరాల క్రితం, ఎన్నో ఏళ్ల క్రితం చెప్పారన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, మనకి హైయర్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, జంతువులు చేసే పనులు మనం చేస్తున్నా కూడా మనకి ఒక తెలివితేటలు ఇచ్చాడు అనమాట. దానికన్నా ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ తెలివితేటలు యూజ్ చేసి మనం ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఏం చేయాలి చెప్పండి? మనకి హైయర్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, దాంతో ఏం చేయాలి మనం? అసలు ఆలోచించండి, చెప్పండి ఏం చేయాల్సి ఉంటుంది? ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది పద్ధతి, ఇవన్నీ ఆలోచన శక్తి మానవుడికి ఉండాలి. వాటికి ఏమి ధర్మాలు, న్యాయం ఇవేమి ఉండవు.
వాటికి మనకి డిఫరెన్స్. అదే మనం ఏం చేయాలి ఇప్పుడు వాటికి మనకి అయిపోయింది డిఫరెన్సెస్ అని చెప్పుకున్నాం. మనం ఏం చేయాలి మనకున్న తెలివితేటలతో అంటే ఫస్ట్ నువ్వు చెప్పిన పాయింట్ అంటే ఏది న్యాయం ఏది ధర్మం అనేది చూడాలి. పర్ఫెక్ట్. ఇంకా ఏం చేయాలి ఈ తెలివితేటలను యూజ్ చేసి? పక్క వాళ్ళు ఏవైనా కష్టాల్లో ఉన్నా మనం వాళ్ళకి మనం హెల్ప్ చేయడం, ఇవన్నీ అవి చేయాలి. హెల్ప్ చేయాలి. ఇంకా స్పిరిచువాలిటీ, మెడిటేషన్, స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవాలా, స్పిరిచువాలిటీ సాధన చేయాలి, మెడిటేట్ చేయాలి. వెరీ గుడ్. ఇంకా మెడిటేట్ చేయాలి. ఓకే. ఏది లాస్ట్ కి మనకి దక్కుతుందో దాని గురించి ఆలోచించాలి. అవి జంతువులు అవేమో ఆలోచించలేదు. సో ఏంటి లాస్ట్కి దొరికేది, ఏంటి లాస్ట్కి దొరకాల్సింది? దేవుళ్ళలో ఐక్యమైపోతాం అనే విషయం మనకి తెలుసు. సో వాటికి తెలియదు. మనమేమో దాని వైపు నడవడానికి ట్రై చేయాలి. వెరీ గుడ్. సో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ప్రభు రైట్. సో ఏం చేయాలంటే ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలన్నమాట. సో ఎలాంటి క్వశ్చన్లు అడగాలో తర్వాత చూద్దాం. క్వశ్చన్ చేయాలి, విశ్లేషణ చేయాలి, టు రీజన్, విశ్లేషించాలి. తర్వాత టు ఇంక్వైర్ ట్రూత్స్ అంటే పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత టు డిస్క్రిమినేట్ అంటే ఏంటంటే విచక్షణ శక్తి ఉండాలన్నమాట. విచక్షణతో ఆలోచించాలన్నమాట. ఏది మంచి ఏది చెడు, ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే ఇది మంచిదా చెడుదా, ఇది ధర్మమా అధర్మమా, ఇదన్నీ నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుందన్నమాట ఈ హైయర్ ఇంటెలిజెన్స్ తోటి. సో దానికోసం యూజ్ చేయాలి. యాక్చువల్గా ప్రశ్నించాలని చెప్పాను కదా, ఫస్ట్లో టు క్వశ్చన్ అని చెప్పాను కదా, ప్రశ్నించాలండి. ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ప్రశ్నించాలని చెప్పారు. హైయర్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ వేయాలట. సో ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి చెప్పండి? ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి? విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ తీశాడు? 2020 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? ఇవన్నీ కూడా క్వశ్చన్సే. ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి చెప్పండి? ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి? అయితే మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ రాలేదు, ఎందుకు రాలేదు ఇంతకాలం అని అడుగుతారా? అది కూడా ప్రశ్న. హూ యామ్ ఐ ఎస్ అనేది ఒక క్వశ్చన్. వెరీ గుడ్. హూ యామ్ ఐ మీరే, హూ యామ్ ఐ నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరే ఆన్సర్ చెప్పాలి శాంతి గారు. ఓకే. అదే మనం మెడిటేట్ చేసి తెలుసుకోవాల్సిన విషయం అదే. సో యాక్చువల్గా ఏంటంటే మన వేదాంత సూత్రాల్లో ఒక సూత్రం ఉంది. ఫస్ట్ సూత్రం, వేదాంత సూత్రాల్లో ఫస్ట్ సూత్రం ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏంటంటే నౌ ఇంక్వైర్ అబౌట్ ద అబ్సల్యూట్ ట్రూత్. అంటే ఇప్పుడు సత్యం గురించి, పరమ సత్యం గురించి ఆరా తీయండి అని చెప్పి చెప్తారు. సడన్ గా ఇప్పుడు పరమ సత్యం గురించి ఆరా తీయండి అని వేదాంత సూత్రం చెప్పిందంటే ఇప్పుడు అంటే ఏంటి అర్థం? దాని ముందు ఏదో జరిగింది, అందుకని ఇప్పుడు పరమ సత్యం గురించి ఆరా తీయండి అని చెప్తున్నారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అథాతో అంటే దేర్ ఫోర్ ఎంక్వైర్ అబౌట్ ద అబ్సల్యూట్ ట్రూత్. దేర్ ఫోర్ అనే మాట వచ్చిందంటే దాని ముందు ఇంకొక సెంటెన్స్ ఉందన్నమాట. దాని ముందు సెంటెన్స్ ఏంటంటే నీకు మనిషి జన్మ వచ్చింది, ఇప్పుడు నువ్వు పరమ సత్యం గురించి ఆరా తీ. నా మనిషి జన్మ వచ్చింది, దేర్ ఫోర్ యు ఎంక్వైర్ అబౌట్ ద అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్తున్నారు. ఎందుకంటే జంతు జన్మలు పరమ సత్యం గురించి తెలుసుకోలేదు. జంతు జన్మలు అసలు ఎందుకు పుట్టారో వాళ్ళు తెలుసుకునే శక్తి జంతువులకి లేదు. కేవలం మనిషికి మాత్రమే ఈ యొక్క శక్తి, ఆత్మ విచారణ శక్తి అనేది మనిషికి మాత్రమే వచ్చిందన్నమాట. ఇంకా వేరే జీవులకి లేదని. వేరే జీవులు ఇంటెలిజెన్స్ కేవలం ఆహార, నిద్ర, భయం, మైథునం ఈ 4కే పరిమితం అన్నమాట. మనిషికి మాత్రమే ఈ హైయర్ ఇంటెలిజెన్స్, దానివల్ల ఈ జిజ్ఞాస అనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్స్ వేయాలని చెప్పాను కదా, ఇందాక శాంతి గారు చెప్పారు. ఎలాంటి క్వశ్చన్ అంటే నేను ఎవరు అని చెప్పి అడగాలన్నారు. జనరల్గా క్వశ్చన్స్ ఎలా అంటే ఈ నేను ఎవరు, నేను ఈ లోకంలో అసలు ఎందుకు పుట్టాను, నేను ఇక్కడ, నా జీవిత లక్ష్యం ఏమిటి, దేవుడు ఉన్నాడా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడగాలి. అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రశ్నలు అడగడం కోసం ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అదే. బ్రహ్మ జిజ్ఞాస అంటే నేను ఎవరు అనే క్వశ్చన్ తోటే స్టార్ట్ అవుతుంది బ్రహ్మ జిజ్ఞాస అని. మనం ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టిన దగ్గర నుంచే యాక్చువల్గా స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ యాక్చువల్గా మన శాస్త్రంలో ఏం చెప్పారంటే, మన శాస్త్రంలో మనిషి జీవితంలో 2 రోజులు అత్యంత ముఖ్యమైనవని చెప్తారన్నమాట. 2 రోజులు. ఆ 2 రోజులు ఏంటో గెస్ట్ చేయండి. ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటవి? ఏమై ఉంటాయి? పుట్టినరోజు, చనిపోయే రోజు. పుట్టినరోజు, చనిపోయే రోజు. పుట్టినరోజు కాబట్టి చనిపోయే రోజు కొంచెం ఆలోచించండి, ఇంకేదైనా రోజు ఉందేమో.
అత్యంత ముఖ్యమైన రోజు. గెస్ గెస్ చేయండి, ఇంకేదైనా ఇంకొక రోజు ఉంది. ఒకటి పుట్టినరోజు కరెక్టే. రెండో రోజు ఏంటి? నన్ను నేను తెలుసుకున్న రోజు. కరెక్ట్, సరితగా మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. ఓకే, ఫస్ట్ పుట్టడం ఒక ఎత్తు, పుట్టిన తర్వాత ఎందుకు పుట్టామో తెలుసుకోవడం ఇంకొక ఎత్తు అన్నమాట. సో ఈ 2 రోజులు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ అసలు మన ఐడెంటిటీ, మనం ఎవరో తెలుసుకోవాలి. అదే ఇందాక శాంతి గారు చెప్పింది, నేను ఎవరో తెలుసుకోవాలన్నప్పుడు. సో నా లెట్స్ స్టార్ట్ ద టాపిక్. రామ్ ప్రభు, ఈ క్వశ్చన్స్ అడగలం. నేనెవరు, హూ యామ్ ఐ. ఇది ఇక్కడ నుంచి మన స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ నుంచి మన యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. సో జర్నీ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తాం? జనరల్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? కార్లో కూర్చోగానే చెప్పండి. సీట్ బెల్ట్. సీట్ బెల్ట్. ఎస్, సీట్ బెల్ట్. పెట్టుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ జర్నీలో మళ్ళీ టర్బులెన్స్ వస్తుంది, ఒడిదుడుకులు వస్తున్నాయి. సో బీ రెడీ. ఓకే, నా లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్. నేనెవరో తెలుసుకోవాలని చెప్పారు కదా. శాంతి గారిని ఫస్ట్ అడుగుతున్నా క్వశ్చన్. సారీ శాంతి గారు, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, నేనే మిమ్మల్ని అడగండి. అడుగుతున్న క్వశ్చన్, హూ ఆర్ యూ? చెప్పండి ఆన్సర్. హూ ఆర్ యూ? ఈ వరల్డ్ లో ఐడెంటిటీ వరకు తెలుసు. మమ్ ఆఫ్ 2 kids, వైఫ్ ఆఫ్ మై హస్బెండ్, ఇలాంటివి. నేను అడిగింది మీరెవరని అడిగాను. నేను అదే ఈ వరల్డ్ లో చెప్పండి. ఐడెంటిటీ. కానీ నేనెవరు అనేది అవి అదే మెడిటేషన్ తో సాధించాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాడు ఇంటర్వ్యూలో ఫస్ట్ ఏమడిగారు? హూ ఆర్ యూ అన్నారు. ఏం చెప్తారు? ఐడెంటిటీ, నేను సో అండ్ సో చదివాను, నా డిగ్రీ అవన్నీ చెప్తాను, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఈ స్కిల్స్ ఉన్నాయి నాకు, ఓకే ఇలాంటివి చెప్తాం. ఓకే. సో ఇంకేమన్నా చెప్తారా? హూ ఆర్ యూ అనే క్వశ్చన్కి ఆన్సర్. హూ ఆర్ యూ? నేను ఆత్మని. నువ్వు ఆత్మ అయితే ఇప్పుడు నువ్వే ప్రూవ్ చేయాలి. ఓకే ఓకే, ఇంకా చెప్పండి. నేనెవరు, లేకపోతే మీరెవరు, హూ ఆర్ యూ? ఏం చెప్తారు? ఆన్సర్ చెప్పండి. హూ ఆర్ యూ? ఎవరు చెప్తున్నారు ఆన్సర్? హూ ఆర్ యూ? అహం బ్రహ్మాస్మి. సో అంత డీప్ గా చెప్పకండి. ఫస్ట్ హూ ఆర్ యూ జనరల్ గా చెప్పండి. ఏం చెప్తారు జనరల్? మనిషిని. మనిషి. ఐఎమ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ ఉమెన్. ఇంకా I'm a soul in a body. ఐఎమ్ ఎ సోల్ ఇన్ ఎ బాడీ. ఓకే, పద్మ గారు. ఓకే, వదిన. ఇంకా హూ ఆర్ యూ? నాకు మిగతా ఎవరు మాట్లాడటం లేదు, ఓన్లీ ఫ్యూ పర్సనాలిటీస్ మాట్లాడుతున్నారు. మిగతా ఎవరు మాట్లాడలేదు. వాళ్ళకి దాన్ని మ్యూట్ తీయడం రావటం లేదా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. చెప్పండి అందరూ ఆన్సర్స్. హూ ఆర్ యూ అంటే ఏం చెప్తారు మీరు? నేను సో అండ్ సో మణి అని పిలువబడే ఒక ఆత్మని, అంతే. మణి అని పిలువబడే ఒక ఆత్మ. అందరూ చివరికి ఆత్మ యాడ్ చేస్తున్నారు. జనరల్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి నేను మణి అని పిలువబడే ఒక ఆత్మ అని చెప్తే వాడు నిన్ను ఫస్ట్ అసలు ముందు నీకు సైకాట్రిస్ట్ కాల్ చేస్తాడు. జనరల్ గా ఏం చెప్తారు? హూ ఆర్ యూ అంటే ఏం చెప్తారు? I'm a human being named as Gayatri. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇంకా మన పేరు చెప్తాము. మనం పేరు చెప్తాం. ఎస్, యా, మై నేమ్ ఇస్ శ్యామల. ఎస్, సమ్ టైమ్స్ నేను ఐఎమ్ ఆంధ్ర అంటారు, ఐఎమ్ తెలంగాణ అంటారు, ఐఎమ్ ఇండియన్ అంటారు, లేకపోతే ఐఎమ్ హిందూ, మన రిలీజియన్ చెప్తాం. ఐఎమ్ ఫీమేల్, లేకపోతే ఐఎమ్ ఇండియన్, లేకపోతే ఆస్ట్రేలియన్, ఇట్లా ఏదైనా చెప్తాం అన్నమాట. సో ఇలా మనము డిపెండింగ్ అపాన్ టైం, ప్లేస్, సర్కమ్స్టెన్స్ మన ఆన్సర్ మారుతూ ఉంటుంది. హూ ఆర్ యూ అన్నదానికి ఆన్సర్ మారుతూ ఉంటుంది. మనకి ఇంకా కొంచెం కోపం వచ్చింది అనుకోండి, అవతలాడు మనకు నచ్చలేదు అనుకోండి, హూ ఆర్ యూ అంటే నేను ఎవరైతే నీకు అనుకుంటాం, అది కూడా చెప్తాం. అది కూడా ఒక ఆన్సర్ అన్నమాట. సో ఇలాగా టైం, ప్లేస్, సర్కమ్స్టెన్స్ని బట్టి మన యొక్క ఐడెంటిటీ మారుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు మారుతుంది అంటే ఇవన్నీ, ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడా టెంపరీ, మారుతూనే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పేరు చెప్పారు, మీరు ఒక పేరు చెప్పారు,
పేరు మార్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా మంది పేర్లు కూడా మార్చుకుంటున్నారు ఇవాళ రేపు. తర్వాత నేను హిందూ అని చెప్తే క్యాస్ట్ కూడా వాళ్ళ ఇది కూడా మార్చేసుకుంటున్నారు, రిలీజియన్ కూడా మార్చేసుకుంటున్నారు, మతాలు మారిపోతున్నారు కదా, కన్వర్షన్స్ జరిగిపోతున్నాయి. జెండర్ ఈ రోజు రేపు జెండర్లు కూడా మారిపోతున్నాయి, మేల్ ఫీమేల్ అవుతున్నారు, ఫీమేల్ మేల్ అవుతున్నారు. సో జెండర్ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. నేషనాలిటీ దగ్గరకు వచ్చేసరికి ఒకప్పుడు నేను ఇండియన్, ఇప్పుడు ప్రస్తుతం నేను టెక్నికల్గా ఆస్ట్రేలియన్. నేను ఎందుకంటే ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయిపోయాను. సో ఇలా ఏదైతే మనం ఐడెంటిటీ అని అనుకుంటున్నామో అవన్నీ కూడా టైం, ప్లేస్, సర్కమ్స్టెన్స్ని బట్టి మారిపోతుంది. కానీ మీరు ఒక్కటి అర్థం చేసుకుంటే ఈ ఐడెంటిటీలన్నీ మారుతున్నా కూడా ఎవరినైతే ఇలా ఐడెంటిఫై చేస్తున్నామో ఆ పర్సన్ మాత్రం మారట్లేదు. ఓకే, ఆ వ్యక్తి అలాగే ఉంటాడు, ఆ వ్యక్తి మారడు, ఆ ఐడెంటిటీలు మారుతున్నాయి. ఈవెన్ ఆ పర్సన్ జెండర్ మార్చేసుకున్నా సరే, అంటే తన జెండర్ మేల్ నుంచి ఫిమేల్ అయిపోయినా సరే స్టిల్ పర్సన్ మాత్రం సేమ్ ఉంటాడు. ఆ మారని ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో అది మన అసలైన ఐడెంటిటీ అన్నమాట. అదే భగవద్గీత ప్రకారం ఆత్మ. ఓకే, ఆత్మ టెక్నికల్గా కరెక్ట్, ఆత్మ, వీఆర్ ఆర్ సోల్స్, ఆత్మ అన్నమాట. ఇప్పుడు దాకా మరి మనం చెప్పుకున్న ఐడెంటిటీలన్నీ ఏంటి? ఇప్పుడు దాకా మన ఐడెంటిటీ భగవద్గీత ప్రకారం సోల్ అని చెప్పాం. ఇప్పుడు మీరు ఏదైతే పేరు చెప్పారో, లేకపోతే మీ యొక్క నేషనాలిటీ, లేకపోతే మీ క్యాస్ట్, ఏదైతే ఐడెంటిటీ అని మీరు అనుకుంటున్నారో ఇప్పుడు దాకా, లేకపోతే మీ క్వాలిఫికేషన్స్, లేకపోతే మీ పొజిషన్, ఇవన్నీ ఐడెంటిటీలు అని చెప్పుకుంటున్నారు కదా, మరి అవన్నీ దేనికి సంబంధించినవి చెప్పండి? మన బాడీకి సంబంధించినవి. ఓకే, అవన్నీ వాటిని ఏమంటారంటే బాడీలీ ఐడెంటిటీస్ అంటారు అన్నమాట. ఎందుకంటే బాడీ అనేది టెంపరీ. సో బాడీకి సంబంధించిన ఏ ఐడెంటిటీ అయినా టెంపరీగా ఉంటుంది. ఏదైతే మారని ఐడెంటిటీ ఉంటుందో మనది, అదే మన నిజమైన ఐడెంటిటీ, అది సోల్, ఆత్మ. చాలా మంది అడుగుతుంటారు ఆత్మలు ఉన్నాయా అంటారు. ఆత్మలు లేకపోవడం అంటే ఇప్పుడు అన్ని జూమ్ కాల్లో ఉన్నవన్నీ ఆత్మలే. మనందరం ఆత్మలు. సో ఇలా చెప్పగానే మీరు ఆత్మ, మీ ఐడెంటిటీ ఆత్మ అని నేను చెప్పగానే మీకు వెంటనే క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ వచ్చింది చెప్పండి? క్వశ్చన్ రావాలి ఇక్కడ. ఏం క్వశ్చన్ వస్తుంది చెప్పండి? ఇక్కడ నేను ఆత్మ అన్నాను, మీరు మీ ఐడెంటిటీ ఆత్మ అని చెప్పా. ఏం క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు? ఈ ఆత్మకి నెక్స్ట్ స్టేజ్ ఏంటి అన్నది వస్తుంది. అంత దాకా వెళ్ళలేదు ఇంకా. క్వశ్చన్ అంటే ప్రూఫ్ ఏంటి అంటారు. వాట్ ఈస్ ద ప్రూఫ్? నేను ఆత్మ అనడానికి సాక్ష్యం ఏంటి అంటారు. యా, సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మనం దాన్ని, మీరు ఆత్మ అని ఇలా చెప్పి నేను వదిలేయట్లేదు, దాన్ని ప్రూవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇవాళ క్లాస్లో మీకు ప్రూఫ్ ఏంటంటే మీరు బాడీ కాదు ఆత్మ అని ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది. సో గెట్ రెడీ. ఇప్పుడు కూడా సీట్ బెల్ట్ టైట్గా పెట్టుకోండి, ప్రూవ్ చేస్తాం. మీకు ఇవాళ క్లాస్ అయ్యేసరికి మీరు బాడీ కాదు మీరు ఆత్మ అని తెలిసిపోతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, ఏదైతే స్లైడ్ చూపిస్తున్నారో ఆ స్లైడ్కి వెళ్ళడానికి ముందు నేను ఒక చిన్న సినారియో చెప్తా చూడండి. మీరు ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు, అక్కడ క్రికెట్ మ్యాచ్, అక్కడ స్టేడియంలో మీరు కూర్చున్నారు. ఎన్నో కెమెరాలు, స్టేడియం చుట్టూతా ఎన్నో కెమెరాలు ఫిక్స్ చేశారు. క్రికెట్ మ్యాచ్ మీరు చూస్తున్నారు, కెమెరా కూడా చూస్తుంది. దానికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? థింక్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ నాకు చెప్పక్కర్లేదు, మీకే తెలుస్తుంది ఆన్సర్. క్రికెట్ గ్రౌండ్లో కెమెరాలు చూస్తున్నాయి, క్రికెట్ని మీరు కూడా చూస్తున్నారు. దానికి మీకు డిఫరెన్స్ ఏంటి? విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టాడు, దానికి క్రికెట్ ఆ కెమెరా కూడా చూస్తుంది. విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టడం మీరు చూశారు, మీకు దానికి డిఫరెన్స్ ఏంటి? కెమెరాకి ఆత్మ లేదు, మీకు ఆత్మ ఉంది. మనం ఎంజాయ్ చేస్తామా? Can I speak? ఎస్, శ్రీని గారు కరెక్ట్. We will మనం ఫీల్ అవుతాం, కెమెరా ఫీల్ అవ్వదు. కెమెరా ఇట్ ఈస్ ఓన్లీ స్టేషనరీ ఆబ్జెక్ట్ అండ్ విచ్ ఇస్ కొనేటర్. బట్ హ్యూమన్ మనం చూస్తుంటాం కదా, మనం చూస్తున్న వాటిని మనం ఫీల్ అవుతాం. ఎనీథింగ్ ఎక్సైట్మెంట్ జరుగుతున్నప్పుడు అది ఫీల్ అవుతాం అంతే. సో ఇప్పుడు మనం దాన్ని ప్రూఫ్లతో సహా మనం యాక్చువల్గా ఆత్మ అనేది ప్రూవ్ చేస్తుంది. ఓకే, ఈ సినారియో పై ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం బాడీ కాదు ఆత్మ అని ప్రూవ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే కామన్ సెన్స్. జస్ట్ కామన్ సెన్స్, ఏం అక్కర్లేదు, ఏం పరికరాలు అవసరం లేదు, కామన్ సెన్స్ చాలు అనమాట. ఇప్పుడు రాంప్రభు అది చూపించండి. ఇప్పుడు పిక్చర్ చూసారు కదా మీరు, ఇక్కడ రాంప్రభు పోస్ట్ చేయండి. బాడీ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే జస్ట్
నోస్ టచ్ చేయండి. అదేంటో బయట చెప్పండి. ఏంటది చెప్పండి. ఇట్లా టచ్ చేసి అదేంటో చెప్పాలి పైకి. ఎవరు వాలంటీర్ ఇందులో? మీలో ఒకళ్ళు వాలంటీర్గా ఉంటే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు దీన్ని, ఎక్సర్సైజ్ని. టచ్ యువర్ నోస్. చెప్పండి అదేంటనేది. శ్వాస. శ్వాస కాదు, జస్ట్ నోస్. ఇదేంటిది? నోస్. ఎవరి నోస్? మనది. నా మన- నోస్. నా ముక్కు. ఇదేంటిది చెప్పండి? నా కన్ను. నా కన్ను. సో ఇదేంటి చెప్పండి? నా చెవి, నా చెవి. ఓకే, ఇదేంటి చెప్పండి? నా చెయ్యి, నా చెయ్యి. నా చెయ్యి. సో ఇప్పుడు మీరు ఏం చెప్పినా నాది 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 అంటున్నారు కదా. నా చెయ్యి, నా ముక్కు, నా నోరు, నా కళ్ళు అంటున్నారు. ఎప్పుడు చెప్తారు నాది నాది అని? ఎప్పుడు చెప్తారు మీరు? ఏదన్నా నాది అంటే ఎప్పుడు చెప్తారు? మన సొంతం అయినప్పుడు. ఎస్, మన సొంతమైన. మనకు అది, ఇఫ్ వి బిలాంగ్ సంథింగ్, మనం దాన్ని నాది అని చెప్తాం. ఇఫ్ యూ ఓన్ సంథింగ్, ఇట్స్ మైన్ అని చెప్తాం. ఇది నా ఫోన్, నాది. ఓకే, సో ఇప్పుడు మీరు శరీరాన్ని టేర్ చేయండి, రిప్ చేయండి శరీరాన్ని. బాడీ చీల్చి లోపల పార్ట్స్ని పట్టుకోండి. నా హార్ట్, నా కిడ్నీస్, నా ఇంటెస్టైన్స్, చివరికి నా మైండ్, నా ఇంటెలిజెన్స్, అన్నీ నా 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 అంటారు. అంటే అన్నీ మీకు సంబంధించినవి. ఇప్పుడు అన్ని పార్ట్స్ మీకు సంబంధించినవి అయితే మీరెవరు? ఇప్పుడు ఆన్సర్ నేను. ఇప్పుడు అన్ని పార్ట్స్ మీకు సంబంధించినవి. మీ కళ్ళు, మీ ముక్కు, మీ నోరు, మీరెవరు? నేను. ఎవరు? నేను నా ఆత్మ. నా బాడీ పార్ట్ సమూహం. నువ్వే ఆత్మ. నువ్వే ఆత్మ. నేను నా ఆత్మ కాదు, నువ్వే ఆత్మ. నేనే ఆత్మ. సో ప్రతి మన బాడీలో ఏ పార్ట్ని టచ్ చేసినా ఇది నాది నాది అంటాం. నేను అని ఎక్కడ అంటాం చెప్పండి? మన బాడీలో ఏ పార్ట్ మీద చేసి నేను అని చెప్తాం చెప్పండి. ఒకసారి టచ్ చేసి చూడండి. ఓన్లీ హార్ట్. హార్ట్ మీద చేయి Heart వేసి మీద నేను. నాది అని, నేను అని చెప్తాం. ఇక్కడ నేనున్నా, నేను. సో ఎందుకు చెప్తాం హార్ట్ మీద చేసి నేను అని ఎందుకు చెప్తాం అక్కడ? మిగతా ఇక్కడ హార్ట్ రిప్రజెంట్స్ ద సోల్. సో మీరు ఆల్రెడీ అందరూ పండిట్స్ ఇక్కడ. అందరికీ తెలుసు, అందుకనే చెప్పాను కామన్ సెన్స్ చాలు. మనం బాడీ కాదు సోల్ అని తెలుసుకోవడానికి కామన్ సెన్స్ చాలు. ఏమీ అవసరం లేదు, ఏ పరికరాలు అవసరం లేదు దీనికి. ఓకే, మీ అందరికీ కామన్ సెన్స్ ఉంది. వెరీ గుడ్. సో మన బాడీలో ఏ పార్ట్ని టచ్ చేసినా నాది అని చెప్తాం, నేను అని చెప్తాం. ఎందుకంటే మనకి తెలుసు అవన్నీ మన యొక్క బాడీ పార్ట్స్. నా బాడీ అంటాం, నేను బాడీ అను, నా బాడీ అని అంటాం. అనేటప్పుడు కూడా నా బాడీ అంటాం. సో విచ్ మీన్స్ వీఆర్ టెంపరరీ ఓనర్స్ ఆఫ్ ద బాడీ. మనం ఈ బాడీకి టెంపరరీ ఓనర్స్, పర్మనెంట్ ఓనర్స్ కాదు. ఎందుకంటే బాడీ డెత్తో వెళ్ళిపోతుంది. సో టెంపరరీ ఓనర్స్ అన్నమాట. ఓకే, ఇది ఎందుకంటే ఇది కామన్ సెన్స్ అందరికీ ఉంటుంది. ఇంకొక చిన్న సినారియో చెప్తాను. అందరూ సీట్ బెల్ట్ గట్టిగా పెట్టినారు. ఇంకొక చిన్న సినారియో ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు మీరు విజిట్ చేసే ఉంటారు. చాలామంది లైఫ్లో చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళని మీరు విజిట్ చేస్తే, వాళ్ళ ఇంటి వాళ్ళని కలిసి వస్తే, అక్కడ ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే ఒక శవం ఉంటుంది. ఒక సినారియో ఊహించుకోండి. ఒక ఇంటి ఆవిడ ఉంది, ఒక ఆవిడ ఉంది, వాళ్ళ ఆయన పోయాడు. ఆయన బాడీ అక్కడ పడుకోబెట్టింది, వాళ్ళ ఆవిడ ఏడుస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆవిడని ఓదార్చడానికి వెళ్ళారు. అయ్యో ఏంటండి ఎందుకు ఏడుస్తున్నారంటే, ఆయన పోయారండి అంటుంది. ఆయన వెళ్ళిపోయారు అంటుంది. అదేంటండి ఆయన ఎలా వెళ్ళిపోయారంటారంటే, ఇక్కడే ఉన్నాడు కదా, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వెళ్ళిపోయాడు అంటారు ఏమిటి అంటే, అప్పుడు ఆవిడంటుంది నీకు బుద్ధి ఉందా ఫస్ట్, అది ఆయన బాడీ అంటుంది. ఆయన వెళ్ళిపోయారు ఆల్రెడీ అంటుంది. మనం ఇప్పటిదాకా బాడీయే మనం అనుకున్నాం, బాడీలోంచి పర్సన్ వెళ్ళిపోయాడు. సో మనందరికీ తెలిసే విషయం, డెత్ అంటే ఆ పర్సనాలిటీ ఆ బాడీలోంచి వెళ్ళిపోతున్నాడని మనకు అందరికీ తెలుసు. కానీ ఏంటంటే మనం అంతా దాని మీద అంత అటెన్షన్ పెట్టాం అన్నమాట. ఎవరైనా చనిపోయినప్పుడు చూసినప్పుడే కొంచెం వైరాగ్యం వస్తుంటుంది మనకి. అక్కడి నుంచి ఇంటికి రాగానే మళ్ళీ మామూలుగా నార్మల్ రొటీన్లో పడిపోతుంటాం. సో ఈ థింగ్స్ని మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ మన మనసులో రన్ అవుతూ ఉండాలన్నమాట. రియాలిటీ, ప్రపంచం యొక్క రియాలిటీ మనం అర్థం చేసుకుంటూ ఉండాలి, మన బాడీ యొక్క రియాలిటీ అర్థం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అట్లా మాయలో వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట, రియల్ గోల్కి చేరుకోదు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకొకలాగా అండర్స్టాండ్ చేసుకుందాం. మనకు మామూలుగా బేసిక్ ఇప్పుడు కామన్ సెన్స్ అండర్స్టాండింగ్తో చూసాం. మనము అంటే సోలు బాడీ కాదు అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు లాజికల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక సైంటిస్ట్ ఉన్నాడు,
యాక్చువల్గా ఇలినాయిస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక ఆయన పేరు డాక్టర్ హ్యారీ మాన్సన్ అన్నమాట. ఆయన ఏం చేశాడంటే మొత్తం మన శరీరంలో మొత్తం అన్ని కెమికల్స్ అన్నిటినీ వాల్యూ చేసి, అంటే బాడీలో రకరకాల కెమికల్స్ మినరల్స్ ఉంటాయన్నమాట. కాల్షియము, పొటాషియము, ఫాస్ఫేటు, సల్ఫరు, సోడియము, ఇట్లాంటి మినరల్స్ కెమికల్స్ అన్ని చాలా ఉంటాయి. అయితే ఆయన వాటన్నిటికీ వాల్యూ కట్టాడు. కట్టి ఈ లోపల మన బాడీలో నార్మల్ హ్యూమన్ బాడీలో ఈ కెమికల్స్ వాల్యూ ఎంత అంటే 110 రూపాయలు అని చెప్పి వాల్యూ కట్టాడు. ఓకే, జస్ట్ మైండ్లో పెట్టుకోండి, ఈ ప్రైస్ మైండ్లో పెట్టుకోండి. 110 రూపాయల కింద వాల్యూ చేశాడు మన బాడీలో కెమికల్స్ వాల్యూ. ఎందుకంటే మన బాడీ 60% వాటర్, మిగతా అంతా కెమికల్స్, మినరల్సే ఉంటాయి. సో వాటి వాల్యూ 110 రూపాయలు అనమాట. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. రాంప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఓకే, మన బాడీ వాల్యూ ఎంత చెప్పండి ఇప్పుడు ఎవరన్నా. 110 రూపాయలు. 110 బాడీ రూపాయలు. లోపల కెమికల్స్ వాల్యూ 110 రూపాయలు. ప్రభు నెక్స్ట్. దీని తర్వాత చూపించండి. అదే ఏంటి చెప్పండి ఇప్పుడు. కార్ ఏం కార్ చెప్పండి. Maserati. మెసరాటి కార్. మెసరాటి కార్ యొక్క వాల్యూ ఎంత తెలుసా ఇండియాలో? ఎవరైనా గెస్ట్ చేయండి, దీని వాల్యూ ఎంత ఉంటుంది ఇండియాలో? ఓకే, నేనే చెప్తున్నా. అక్షరాల 1,65,00,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. 1,65,00,000 రూపాయలు. హ్యూమన్ బాడీ వాల్యూ ఎంత? లోపల ఉన్న కెమికల్స్ వాల్యూ 110 రూపాయలు. ఓకే, జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక సినారియో చెప్తా. మీ ఫ్రెండ్ ఒకడు మెసరాటి కార్లో వెళ్తున్నాడు. జస్ట్ అనుకోండి, ఇమాజినరీ ఫ్రెండ్ ఉన్నాడు మీకు. మెసరాటి కార్లో వెళ్తున్నాడు, 1,65,00,000 రూపాయలు గల ఖరీదు చేసే కార్లో వెళ్తున్నాడు. వాడికి యాక్సిడెంట్ అయింది. మీకు అక్కడే ఉన్నారు, మీరు వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఎవరిని సేవ్ చేస్తారు? కార్నా? 1,65,00,000 రూపాయల వాల్యూ గల కార్నా, లేకపోతే మీ ఫ్రెండ్నా 110 రూపాయల వాల్యూ ఉన్న కెమికల్స్ ఉన్న ఫ్రెండ్నా? మనిషిని కాల్. ఎందుకని? 1,65,00,000 రూపాయలు ఇక్కడ. అంటే అది ప్రాణం ఉన్నాడు కాబట్టి ఆ ప్రాణానికి వాల్యూ ఇస్తున్నాం. ఇది ప్రాణం లేనిది ఎంత లక్షల కోట్లు ఖరీదు. లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఏంటి? లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, వెరీ గుడ్. సో మనందరికీ తెలుసు, ఈ పాయింట్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు యాక్చువల్గా మనం లాజికల్గా ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ కారు ఉంది కదా, ఈ కారు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే ఏం కావాలి? ఇంపార్టెంట్ థింగ్ ఏం కావాలి? ఇంధనం కావాలి. ఇంకా ఏం కావాలి? అది కరెక్ట్ గా కండిషన్ లో ఉందా లేదా? కరెక్ట్. ఇంకా ఏం కావాలి? టైర్లో గాలి. కరెక్ట్, గాలి కావాలి. ఇంకా ఏం కావాలి? దాన్ని నడిపే డ్రైవర్ కావాలి. కారు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ముందు దానిలో డ్రైవర్ కావాలి. ఓకే, మనం ఇప్పటిదాకా ఏం చేసాం అంటే మనం కారుతో ఐడెంటిఫై చేసుకుంటుంది. మనం యాక్చువల్గా డ్రైవర్. ఈ హ్యూమన్ బాడీ కార్ లాంటిది, దీనిలో మనం డ్రైవర్. సోల్ ఇస్ డ్రైవర్ అన్నమాట. మనం ఎంతసేపు మనం ఈ కారుతో ఐడెంటిఫై చేసుకున్నాం, యాక్చువల్గా మనం డ్రైవర్తో ఐడెంటిఫై చేసుకోవాలి. హ్యూమన్ బాడీ కార్ లాంటిది, మనం లోపల సోల్ లోపల డ్రైవర్ అన్నమాట. సో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పటిదాకా మనం ఐడెంటిఫై చేసుకున్నది బాడీతోటి. సో బాడీ అనేది టెంపరీ, లోపల సోల్ అనేది పర్మనెంట్ అన్నమాట. కారు ఎంత అందమైన కార్ అయినా సరే, ఎంత కాస్ట్లీ కార్ అయినా సరే, డ్రైవర్ లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళలేదు. డ్రైవర్లెస్ కార్లు ఉంటాయి, కానీ డ్రైవర్లెస్ కార్లు వెనకాల కూడా దాని యొక్క మెకానిజమ్స్ని చేసి, రోబోటిక్ మెకానిజమ్స్ అన్ని పెట్టి, రిమోట్ కంట్రోల్ పెట్టి వాడు వేరే చోట నుంచి నడుపుతాడు. ఒక పర్సన్ ఉంటాడు దాని వెనకాల తయారు చేయడానికి కూడా. సో అందుకని డ్రైవర్ లేనిదే కారు కదలదు. డ్రైవర్ దిగిపోయాడంటే కారు ఆగిపోతుంది. అంటే సోల్ బాడీ వదిలేసిందంటే ఈ కారు ఆగిపోతుంది, మన కారు ఆగిపోతుంది, హ్యూమన్ కారు ఆగిపోతుంది అన్నమాట. అంటే ఆత్మ దేహాన్ని వదిలేసిందంటే బాడీ డెడ్. ఆత్మ దేహంలో ఉన్నంతకాలమే దానికి వాల్యూ ఉంది. ఆత్మ మన దేహాన్ని వదిలేసింది అంటే బాడీకి ఏ మాత్రం వాల్యూ లేదు.
అదే మనం 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 యాక్చువల్గా చిన్న గోరికి దెబ్బ తగిలినా కూడా కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి దాన్ని బాగు చేయించడానికి ట్రై చేస్తాం. మనం అంటే చిన్న వేలుకి దెబ్బ తగిలినా సరే ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టేస్తాం దాని మీద పెట్టి మనని మనం కాపాడుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఆత్మ దేహం ఉంది. ఒక్కసారి ఆత్మ దేహాన్ని వదిలేసింది అనుకోండి, ఎంత ఫాస్ట్గా వెళితే అంత ఫాస్ట్గా బాడీని క్రిమేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అప్పుడు ఆత్మ దేహాన్ని వదిలేసిందంటే దాన్ని బాడీ అంటారు, ఆ పర్సన్ పేరుతో పిలవరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆత్మ యాక్చువల్ ఐడెంటిటీ, మన ఐడెంటిటీ ఆత్మ, మన బాడీ కాదు మన ఐడెంటిటీ. కానీ మనం ఏం చేస్తాం అంటే ఎంతసేపు బాడీ మీదే ఫోకస్ చేసుకుంటాం తప్ప అసలు లోపల ఆత్మ అనే విషయం పట్టించుకోము మనం. అది ప్రాబ్లం. సో ఆత్మ దేహాన్ని వదిలేసిందంటే ఎంత అందమైన బ్యూటిఫుల్ దేహమైనా సరే ఆత్మ దేహాన్ని వదిలేసిందంటే డెడ్. ఓకే, శవం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఈవిడ నేను ఎవరో ఒప్పుకోను. గుర్తుపట్టండి మీరు. ఈవిడ ఎవరై ఉంటారు? చంద్ర గారు, ఎస్, వన్ సెకండ్, ఎవరు చెప్పండి. శ్రీదేవి. బాడీ చనిపోయాక కూడా ఆర్గన్స్ డొనేట్ చేయొచ్చు, లైక్ బాడీకి వాల్యూ ఉంటుంది ఆ విధంగా. బాడీ చనిపోయిన తర్వాత కూడా ఆర్గన్స్ డొనేట్ చేయొచ్చు, నీకు చనిపోయినాక నీకు ప్లాంట్స్ అన్నిటికీ కూడా లైక్ మళ్ళీ రీసైకిల్ అవుతుంది. సో ఆ చేయొచ్చు. విధంగా వాల్యూ అయితే ఉంటుంది. కానీ మళ్ళీ దానిలోకి అయితే లైఫ్ తీసుకురాలేరు కదా మీరు. దట్ ఈస్ వాట్ ద మన పాయింట్. అంటే మళ్ళీ మనం లైఫ్ రాం, కానీ మనము వేరే వాటికి లైఫ్ ఇవ్వచ్చు కదా. వేరే వాటికి లైఫ్ ఇవ్వచ్చు, కానీ వాటి లైఫ్ కూడా టెంపరీగానే ఉంటుంది. యూ కాంట్ గివ్ లైఫ్ అవును. ఫర్ ఎవర్, అది పాయింట్. ఓకే నితేష్ గారు, థ్యాంక్ యూ, వెరీ Okay. గుడ్ పాయింట్ రేస్ చేశారు. యూ కెన్ గివ్ లైఫ్ టు అదర్ బీయింగ్స్, బట్ ఎంతకాలం అనేది క్వశ్చన్. ఓకే, వాటి లైఫ్ కూడా Okay. టెంపరీ. ఓకే, సో ఆత్మ దేహాన్ని వదిలేస్తే ఎంత బ్యూటిఫుల్ దేహమైనా సరే యూజ్లెస్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈవెన్ చూసారు కదా, ఈవెన్ గుర్తుపెట్టారు కదా, ఎవరు ఈవిడ? శ్రీదేవి. శ్రీదేవి. శ్రీదేవి యాక్చువల్గా దుబాయ్లో చనిపోయింది కదా. సారీ అండి, ఇక్కడ ఒక పాయింట్ అండి. తను అడిగిన క్వశ్చన్ లో యా, చెప్పండి. తను వేరే వాళ్ళకి డొనేట్ చేసినా ఆ బాడీలో సోల్ ఉంటేనే చేయగలరు, లేదంటే ఆ బాడీకి వాళ్ళు డొనేట్ చేసినా కూడా ఆర్గాన్స్ ఉపయోగం లేదు కదా. యా, సో ఒక సోల్ ఉందని అనుకున్నాం, కానీ ఎంతకాలం వాళ్ళు కూడా ఎంతకాలం వాళ్ళు ఉంటారు మళ్ళీ ఆ బాడీ తోటి అనేది క్వశ్చన్. సో అన్ని టెంపరీ అనమాట. సో బాడీతో ఏదైతే ఉంటుందో అదంతా టెంపరీ. యూ కాంట్ గివ్ ఇటర్నల్ లైఫ్ ఫర్ ఎనీవన్. ఓకే, ఇప్పుడు నేను శ్రీదేవి గురించి చెప్తున్నాను కదా. శ్రీదేవి ఎంత చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆమె దుబాయ్లో చనిపోయినప్పుడు అప్పుడు పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే ముంబై చేరిన శ్రీదేవి బాడీ ముంబై వస్తే మరి శ్రీదేవి ఏమైపోయింది? సో శ్రీదేవి అనే పేరు గల సోల్ ఏదైతే ఉంటుందో, ఆ పేరుతో పిలువబడే సోల్, ఆ సోల్ ఆ దేహాన్ని వదిలేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ టు ప్రూవ్ దట్ వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ సోల్. సో ఇక నెక్స్ట్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ చూద్దాం. ప్రాక్టికల్గా మనం ఆత్మ దేహం కాదు అని చెప్పి ఎలా తెలుసుకుంటాం? ప్రాక్టికల్గా జనరల్గా ఎట్లా తెలుసుకుంటారు డాక్టర్లు? ఒక బాడీలో సోల్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు డాక్టర్లు? చెప్పండి, ఎలా తెలుసుకుంటాం మనం? మనం అనుకోని హార్ట్ పనిచేస్తుందా లేదా చూసి. హార్ట్ పనిచేస్తే చూస్తారు, నాడి చూస్తారు, హార్ట్ బీట్ అవుతుంది లేదా, గాలి పిలుస్తున్నాడా లేదా, ఇవన్నీ చూస్తారు. సో అవన్నీ ఏంటంటే ఆత్మ దేహంలో ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట. చైతన్యం అంటారు, కాన్షియస్నెస్ అన్నమాట. ఆ కాన్షియస్నెస్ ఆత్మ యొక్క క్వాలిటీ. ఎక్కడైతే కాన్షియస్నెస్ ఉంటుందో, చైతన్యం ఉంటుందో, అందులో ఆత్మ ఉన్నట్టు అన్నమాట. ఆత్మ లేకపోతే చైతన్యం లేదు, అది మృతదేహం అన్నమాట. సో ఆత్మ దేహాన్ని వదిలేస్తే మృతదేహం పడిపోతుంది, ఇంకా నో చైతన్యం, నో జీవం, నథింగ్. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో, సారీ అండి, ఒక క్వశ్చన్. చైతన్యం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటండి? చైతన్యం అంటే కాన్షియస్నెస్, యాక్టివ్నెస్, యాక్టివ్గా ఉంటారు. గాలి మూమెంట్, నేను మూమెంట్ అనుకుంటున్నా, అందుకని నాకు కన్ఫ్యూజన్. మూమెంట్ కూడా ఉంటుంది కదా, అన్ని కలిసి. చైతన్యం అంటే ఏంటంటే మనందరం చైతన్యంతో ఉన్నాం, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, చూస్తున్నాం, అన్ని చేస్తున్నాం కదా. చైతన్యం అంటే చైతన్యం అలా డిస్ప్లే అవుతుంది అన్నమాట, యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్ ప్రిన్సిపల్ లైఫ్ చైతన్యం అంటే యాక్టివిటీ ఉంటుంది. సో భగవద్గీతలో ఏం చెప్తారంటే భగవంతుడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా లేదా అని చూడడానికి నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఆకాశంలో చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే వెలుగు, నీ చుట్టూతో వెలుగు కనిపించింది అంటే ఆకాశంలో సూర్యుడు ఉన్నట్టే లెక్క. సో అలాగే ఆత్మ దేహంలో ఉంది అంటే, చైతన్యం ఉంది అంటే ఒక దేహంలో ఆత్మ ఉన్నట్టే లెక్క. సో మనలో ఇప్పుడు ఆత్మ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటా అంటే మనందరం మాట్లాడుతున్నాం, వీఆర్ ఆల్ యాక్టివ్, రైట్?
సో ఆల్రెడీ మనలో సోల్ ఉందని అర్థం. మనమే సోల్, మన ఐడెంటిటీ సోల్. సో ఆఫ్టర్ దిస్ క్లాస్ మీరు అందరూ రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే మనము అంటే బాడీ కాదు, ఆత్మ. సో ఇప్పుడు ఇంత తెలుసుకున్న తర్వాత డెత్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు సో ఇన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డెత్ అంటే ఏంటి చెప్పండి. ఆత్మ వెళ్ళిపోవడమే. చేయడం. ఆత్మ వెళ్ళిపోవడమే. బాడీని వదిలేసి వెళ్ళిపోవడం. ఎస్, కరెక్ట్. ఆత్మ దేహాన్ని వదిలేసి పర్మనెంట్గా వెళ్ళిపోయి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. డెత్ అంటే సోల్ లీవ్స్ ద బాడీ పర్మనెంట్లీ. ఇంకా మళ్ళీ ఆ దేహంలోకి వెనక్కి రాదు, ఆ దేహానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి రాదన్నమాట, పర్మనెంట్గా వదిలేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే టెంపరీ ఓనర్స్ అంటున్నాం కదా, ఇది ఒక ఇల్లు అనుకోండి, ఆ ఇల్లుని పర్మనెంట్గా వెకేట్ చేసేస్తుంది మన సోల్. సో ఇప్పుడు బాడీ అనేది మనకు ఒక ఇల్లు, ప్రస్తుతం మనం టెంపరీ ఓనర్స్ ఈ బాడీలో. ఈ ఇల్లు వదిలేస్తే ఇంకో ఇల్లు తీసుకుంటాం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది అదే, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. సో ఈ బాడీ వదిలామంటే ఇంకొక లైఫ్, ఇంకొక దాంట్లోకి, ఇంకొక బాడీలోకి వెళ్తాం అన్నమాట. ఈ బాడీ వదిలేస్తే ఇంకొక ఇంట్లో. ఓకే, ఒక కారు పాడైపోయింది అనుకోండి, ఇంకా అసలు పనికిరాదు, కారు డ్రైవ్ చేయడానికి కూడా వీలు లేకుండా అనుకోండి, కార్ ఏం చేస్తాం, స్క్రాప్ చేసేస్తాం, చేంజ్ చేస్తాం, కొత్త కార్ కొంటాం. లేకపోతే బట్టలు చిరిగిపోయి అనుకోండి, అసలు కంప్లీట్గా కట్టలేని పరిస్థితిలో ఏదైనా డ్రెస్ ఉందనుకోండి, దాన్ని పడేసి కొత్తది కొనుక్కుంటాం. అట్లాగే ఆత్మ కూడా చిరిగి జీర్ణం అయిపోయిన దేహాలను వదిలేసి, అంటే లివింగ్ కండిషన్స్ లేకుండా ఉంటే దేహంలో, ఆ దేహం వదిలేసి కొత్త దేహం తీసుకుంటుంది. అది డెత్ అంటే. ఓకే, బట్ స్టిల్ ఇట్ ఇస్ స్కేరీ, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సైంటిస్టులు కూడా ఈ విషయం మీద పరిశోధనలు చేస్తున్నారు. చాలామంది సైంటిస్టులు కూడా పునర్జన్మ ఉందా లేదా, ఈ ఆత్మ అంటే ఏమిటి, ఇవన్నీ వాళ్ళు కూడా పరిశోధనలు చేస్తున్నారు. అలా పరిశోధనలు చేసిన వాళ్ళలో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారనమాట. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఆ ఫేమస్ పర్సనాలిటీ పేరు డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్. ఈయన అమెరికాలో ఈయన సైకియాట్రిస్ట్ అనమాట, సైకియాట్రిస్ట్. ఈయన యాక్చువల్గా పునర్జన్మల మీద రీసెర్చ్ చేశాడు అనమాట, చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్లో ఏంటంటే ఈయన 2000కి పైగా కేసులను స్టడీ చేశాడు. సో ఈయన డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈయన ఉన్నాడు అనేది కూడా ఇచ్చాం. 2007 సంవత్సరం వరకు ఉన్నాడు ఆయన. లేటెస్ట్ 2007లో ఆయన చనిపోయారు. 1918 నుంచి 2007 వరకు ఉన్నారు. వర్జీనియా యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్. యాక్చువల్గా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, రీఇన్కార్నేషన్స్, వీటన్నిటి మీద ఈయన రీసెర్చ్ చేశాడు. 2000 కేస్ స్టడీస్ చేశాడు. యాక్చువల్ రియల్ ఒరిజినల్ కేస్ స్టడీస్ అనమాట ఇవన్నీ. అందులో ఈయన చేసిన కేస్ స్టడీస్లో చాలా మంది డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ చేసేవాడు. ఎవరైతే ఈ పాస్ట్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎవరైతే గుర్తు చేస్తూ ఉంటారో వాళ్ళని, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని అబ్జర్వ్ చేసి అవన్నీ నిజమని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ కేస్ హిస్టరీని ఆయన రాసేవాడు అనమాట. ఆయన బుక్స్ కూడా పబ్లిష్ చేశాడు. అందులో 20 కేసెస్ సజెస్టివ్ రీఇన్కార్నేషన్ అని ఒక పుస్తకం, తర్వాత రీఇన్కార్నేషన్ బయాలజీ, అంటే పుట్టుమచ్చలు ఏమైనా కొంచెం ప్రామినెంట్ పుట్టుమచ్చలు అవి ఉంటాయి కదా, అవన్నీ లాస్ట్ లైఫ్ తోటి ఏమైనా లింక్ ఉందా వాటికి, పుట్టుమచ్చలకి వాటికి అని చెప్పి స్టడీ కూడా చేశాడనమాట. గాయాలు, పూర్వజన్మ గాయాలు ఈ లైఫ్లో పుట్టుమచ్చల కింద వస్తాయని కొన్ని అవి ఉన్నాయి, వాటికి కూడా స్టడీ చేశాడనమాట ఆయన. తర్వాత వేర్ రీఇన్కార్నేషన్ బయాలజీ ఇంటర్సెక్ట్ అని ఇదొక పుస్తకం కూడా రాశాడు నేను. సో ఇవన్నిటిని నేను స్టడీ చేసి యాక్చువల్ కేసెస్ని రికార్డ్ చేశాడనమాట. అందులో ఒక కేసు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో అప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఈయన ఈ 20 రీఇన్కార్నేషన్, సజెస్టివ్ రీఇన్కార్నేషన్స్ బుక్లో ఒక కేసుని మెన్షన్ చేశాడు. ఈ కేసు ఇండియాలో జరిగింది యాక్చువల్గా 1948 నుంచి 1959 మధ్యలో జరిగిన ఒక కేసు గురించి రాశాడనమాట. ఇందులో చూపించే అమ్మాయి పేరు, ఈ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు, ఈ అమ్మాయి పేరు శుక్లా గుప్తా. ఈ అమ్మాయి బెంగాల్లో పుట్టిందనమాట. ఈమె యాక్చువల్గా పుట్టి 2 సంవత్సరాలు కూడా కాకుండా ఈమె ఏం చేసేదంటేట, ఒక చిన్న పిల్ల తీసుకుని ఇట్లా ఊపుతూ, ఉయ్యాలు ఊపుతూ, చిన్న పిల్లల్ని ఎలా అయితే ఊపుతారో అట్లా అంటూ మీను అంటుండేది ఈ అమ్మాయి. అంటూ ఉంటే పిల్లలు, పెద్దవాళ్ళకేమో అర్థం కాలేదు ఏంటి ఇలా అంటుందంటే, ఆమె కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆమె చెప్పింట, మీను అంటే నా కూతురు అని చెప్పిందట. నా కూతురు అని చెప్తే వాళ్ళు ఆసక్తారు. వాళ్ళ నాన్నగారేమో రైల్వేలో ఎంప్లాయీ, కంపా అనే ఒక విలేజ్ వెస్ట్ బెంగాల్లో. అయితే ఏంటి కూతురు ఇలా మాట్లాడుతుంది, ఎంతసేపు నా కూతురు అంటుంది ఏంటి, ఇంత చిన్న పిల్ల, అందులో 2 ఏళ్ళు ఉన్న పిల్ల నా కూతురుని ఎవరన్నా అంటే ఫస్ట్ ఏదో సరదాగా అనుకుంటారు. కానీ ఆమె నిజంగానే చెప్పడం మొదలుపెట్టారు, నా కూతురు అని కాకుండా తర్వాత నా భర్త పేరు ఇది, వాళ్ళు బట్పారాలో ఉంటారు అని వాళ్ళ ప్లేసులు కూడా చెప్పడం మొదలెడితే వీళ్ళు ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాక రిపీటెడ్గా అవే మాటలు వస్తుండే అన్నమాట. ఆమెకి
వాళ్ళ అత్తగారి గురించి, వాళ్ళ మరుదుల గురించి అందరి పేర్లతో సహా చెప్పడం మొదలెట్టింట. ఆమెకి వీళ్ళెవరికి తెలియని ఒక డైలెక్ట్లో మాట్లాడడం మొదలెట్టింట, వేరే లాంగ్వేజ్లో మాట్లాడడం మొదలెట్టింట, వాళ్ళకి అసలు సంబంధం లేని లాంగ్వేజ్లో మాట్లాడడం మొదలెట్టింట ఒకసారి. సో దాంతో వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి, పెద్దవాళ్ళందరితో ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే, ఈమెను తీసుకెళ్ళి ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆమె చెప్తున్న రథాల అని ఒక ప్లేస్ అక్కడ బట్పారాలో ఉండదన్నమాట. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా ఆమె చెప్పినవన్నీ నిజాలని తెలిసిందన్నమాట. ఈమె యాక్చువల్గా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో ఆమెను అక్కడ తీసుకెళ్లారు. ఆమె ఎవరైతే చెప్తుందో వాళ్ళ హస్బెండ్ని గుర్తుపట్టింది, ఆమె ఇల్లు గుర్తుపట్టింది, అన్నీ గుర్తుపట్టింది అనమాట. ఆ చివరికి ఆమె పుట్టిన ఏదో మీను అని చెప్పిన ఆ పిల్లకి 8 ఏళ్ళు వచ్చిన పిల్లని చూపించి ఈమె నా కూతురు అని చెప్పింది. ఈమెకి 4 ఏళ్ళు కూడా లేవు, ఆమె నా కూతురు అని చెప్పింది. సో అంటే యాక్చువల్గా ఏంటంటే ఆమె లాస్ట్ లైఫ్ తాలూకు మెమరీస్ అలా ఉండిపోయాము. ఆమె చెప్పింది అనమాట, నేను ఈ మీనుకి డెలివరీ ఇచ్చినప్పుడు నేను చచ్చిపోయాను కూడా చెప్పింది. సో యాక్చువల్గా జరిగిన కేసు ఈ స్టీవెన్స్ అన్న ఆయన రికార్డ్ చేశాడు అనమాట. ఆ కేసుని కంప్లీట్ కేస్ హిస్టరీ అంతా రికార్డ్ చేశాడు. ఆ 20 సజెస్టివ్ కేసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ బుక్లో ఈ ఒక కేసు అనమాట, కేస్ స్టడీ. సో అలా యాక్చువల్గా దేర్ ఆర్ పీపుల్, వాళ్ళకి పాస్ట్ లైఫ్ మెమరీస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సోల్ అనేది ట్రావెల్ చేస్తుంది, సోల్ అనేది ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్తుంది. బట్ ఏది వెళ్ళట్లేదు, బాడీ వెళ్ళట్లేదు, బాడీ ఇక్కడే వదిలేస్తుంది, సోల్ వెళ్తుంది, సోల్ ఇంకొక దేహం. ఆ దేహానికి వెళ్ళేటప్పుడు సోల్ని క్యారీ చేసే మీడియం ఏంటంటే మన మైండ్, మన ఇంటెలిజెన్స్, మన ఈగో ఏదైతే ఉన్నాయో. నేను ఇది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సటిల్ బాడీ అని ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది అనమాట. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం బాడీ ఏదైతే ఉంటుందో, ఫిజికల్ బాడీ ఏదైతే ఉంటుందో అది స్థూల శరీరం అంటారు. ఆ స్థూల శరీరం వదిలేస్తాం, కానీ సూక్ష్మ శరీరం వదలం. ఆ సూక్ష్మ శరీరం ఈ సోల్ని తీసుకెళ్తుందన్నమాట, నెక్స్ట్ లైఫ్కి తీసుకెళ్ళిపోతుంది. కొంతమందికి గుర్తుంటాయి పాస్ట్ లైఫ్, కొంతమందికి గుర్తుంటాం. పాస్ట్ లైఫ్ మెమరీస్ ఆత్మకి memory ఉంటుందా? సారీ అండి, ఆత్మకి మెమరీ ఉంటుందా? అదే చెప్తుంది, పాస్ట్ లైఫ్ మెమరీస్ అన్ని స్టోర్ అయ్యేది మన మైండ్లో ఉంటుంది. మైండ్లో మెమరీస్ ఉంటాయి, ఆ మైండ్ కూడా క్యారీ అవుతుంది నెక్స్ట్ లైఫ్కి. ఓకే, సో మైండ్ సూక్ష్మ శరీరంలో ఒక భాగం అనమాట. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అది. సూక్ష్మ శరీరం సోల్ని క్యారీ చేస్తుంది నెక్స్ట్ లైఫ్. సో ఇలా ఆ మెమరీస్ కూడా క్యారీ అవుతాయి. కొంతమందికి సీరియస్ మెమరీస్ ఉంటాయి, లైక్ లాస్ట్ లైఫ్లో ఎవరన్నా అటాక్ చేసి చంపేయడం, ఇట్లాంటివి ఏమైనా జరిగితే, ఏమన్నా ట్రౌమా ఉంటే లాస్ట్ లైఫ్లో, ఆ ట్రౌమా తాలూకు మెమరీస్ చాలా మందికి ఉండిపోతాయి అన్నమాట. పిల్లలు నెక్స్ట్ లైఫ్లో వాళ్ళు ఇప్పుడు మన శుక్లా గుప్తా కేసులో అలాగే జరిగింది. ఎవరైతే వెనకాల కనిపిస్తుందో బ్లాక్ అండ్ వైట్లో అమ్మాయి, ఆమె యాక్చువల్గా ప్రీవియస్ లైఫ్లో, ఈ శుక్లా గుప్తా ప్రీవియస్ లైఫ్ అనమాట, మనా చక్రవర్తి ఆమె పేరు. ఇది యాక్చువల్గా రికార్డెడ్ కేసు, మన ఇండియాలో రికార్డెడ్ కేసు ఇది. ఈమె కింద రీఇన్కార్నేట్ అయిందన్నమాట. సో ఇలా యాక్చువల్గా సోల్ అనేది ట్రావెల్ చేస్తుంది ఒక బాడీ నుంచి, ఒక బాడీ వదిలేసేసి, ఆ బాడీ డెత్ తోటి ఆ బాడీకి వదిలేసి ఇంకొక బాడీలోకి వెళ్తుంటుంది సోల్. సో డెత్ తర్వాత లైఫ్ ఉందా అంటే ఉంది. ఎలాంటిది ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది, ఏ యాక్షన్స్ చేస్తున్నాం అనేది మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ సైన్స్ కూడా రికగ్నైజ్ చేస్తుంది, ఇలాంటి ఉన్నాయి, రీఇన్కార్నేషన్ ఉంది. బట్ వాళ్ళకి ఏంటంటే సోల్ అనే కాన్సెప్ట్ మీద కాకుండా వాళ్ళు వేరే ఏది తీసుకెళ్తోంది ఈ మెమరీస్ అన్ని అని చెప్పి వాళ్ళు స్టడీ చేస్తున్నారు అన్నమాట. ప్రాపర్గా భగవద్గీత పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టడీ చేయట్లేదు సైన్స్, దేర్ ఓన్ వేస్లో వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అండ్ ఇవాళ ఫైనల్గా క్లాస్లో ఏంటంటే, మన శాస్త్ర ప్రకారం మన దేహంలో సోల్ ఉందా లేదా అనేది శాస్త్ర ప్రకారం చూద్దాం. ఓకే, ఎలా తెలుసుకోవాలి, శాస్త్రం దృష్టిలో ఎలా తెలుసుకోవాలి దేహంలో ఆత్మ ఉందా లేదా అనేది చాణక్య పండితుడు చెప్తాడు అనమాట. నెక్స్ట్ శ్లోకం చెప్పింది. ఈ శ్లోకంలో ఏం చెప్తా అంటే, చాణక్య పండితుడు, పుష్పే గంధం తిలే తైలం కాష్టే అగ్ని పయసీఘృతం ఇక్షాగుణం తదా దేహే పశ్యతి ఆత్మానం వివేకతః. దీని ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా, తెలుగు వచ్చిన వాళ్ళు. ఇలా పువ్వుల సుగంధం. ఎవరు చదువుతున్నారు? ఉమాదేవి గారు ఫస్ట్ క్లాస్ వాళ్ళు చదవండి. ఎలా పువ్వులో సుగంధం, నువ్వులలో నూనె, కలపలో అగ్ని, పాలలో నెయ్యి, చెరుకులో బెల్లం దాగి ఉన్నాయో అలాగే శరీరంలో ఆత్మ దాగి ఉన్నది. వివేకం గలవారు మాత్రమే ఆ ఆత్మను దర్శించగలరు. ఈ శ్లోకం మనలోని ఆత్మ సులభంగా కనిపించకపోయినా వివేకంతో పరిశీలిస్తే గ్రహించవచ్చునని చెప్పుచున్నది చాణక్య నీతి. సో చాణక్య పండితులు చెప్పింది అనమాట. పుష్పంలో ఎలాగైతే పువ్వులో వాసన ఉంటుంది, వాసన కంటికి కనిపించదు, కానీ ఆ వాసన దాంట్లోంచి, పువ్వుల్లోంచి ఆయిల్ తీస్తారు కదా, ఫ్రేగ్రెంట్ ఆయిల్స్ బయటకు తీస్తారు కదా. అలాగే నువ్వులలో నువ్వు పప్పులో నూనె ఉంటుంది, కానీ పప్పులో ఏం కనపడదు మనకి. పప్పులు చెక్కీలో వేసి తిప్పితే దాంట్లో నూనె బయటకు వస్తుంది.
అండ్ ఫైర్లో అది వుడ్లో ఫైర్ ఉందంటారు. 2 చెక్కల్ని ఇలా పెట్టి రాస్తే దగ్గర ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తే ఫైర్ వస్తుంది బయటికి. అండ్ పాలలో నెయ్యి. పాలలో నెయ్యి కంటికి ఏం కనిపించదు. మనందరికీ తెలుసు, ఆడవాళ్ళు చాలా మందికి తెలుసు పాలలోంచి నెయ్యి ఎలా బయటకు వస్తుంది. పాలు కాచాలి, తోడెట్టాలి, దాన్ని మీగడంతా తీసి వెన్న చేసి కాస్తే అప్పుడు నెయ్యి బయటకు వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంది. ఇలా పాలలో నెయ్యి డైరెక్ట్గా బయటకు వచ్చేయట్లేదు కదా. అట్లాగే చెరుకులో బెల్లం ఉంది. చెరుకులో బెల్లం చెరుకు గడని రసం తీసి దాన్ని అంతా కాచి బెల్లం చేస్తారు. అట్లాగే ఇట్లా ఇలా కనిపించకపోయినా దాంట్లో డైరెక్ట్గా ఒక ప్రాసెస్ని ఫాలో అయితే కనిపిస్తుంది ఆ తర్వాత. అట్లాగే ఇప్పుడు శరీరంలో ఆత్మ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. అది ఫాలో అయితే డెఫినెట్గా ఆత్మని చూడగలుగుతుంది. మన దేహంలో ఉన్న సిమ్టమ్స్ని బట్టే, మన జీవ లక్షణాలని బట్టే లోపల ఆత్మ ఉందని తెలుసుకోగలుగుతాం. అలా ఇప్పుడు ఇమీడియట్గా మీ కంటికి ఆత్మ కనపడకపోయినా, ఎందుకంటే ఆత్మ కంటికి కనిపించదు, అదేంటో ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం, కంటికి కనిపించదు. కనిపించకపోయినా జీవ లక్షణాలను బట్టి దేహంలో ఆత్మ ఉందని తెలుసుకోవాలన్నమాట. అక్కడ ఏం చెప్పారు శ్లోకంలో, వివేకం గలవాడు తెలుసుకుంటారని చెప్పారు. అంటే టు బి ఇంటెలిజెంట్ అనమాట. మన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనం దేహం కాదు ఆత్మని తెలుసుకోవాలి. సో మన లైఫ్ మొత్తం దేహానికి సంబంధించి దేహానికి పోషణ చేయడమే సరిపోయింది. దేహానికి అన్ని క్రీములు రాస్తాం, మలాములు పూస్తాం, అన్ని కంఫర్ట్స్ అన్ని దేహానికే ఇస్తాం. మరి ఆత్మ గురించి ఎక్కడ పట్టించుకుంటున్నాం? మన యాక్చువల్ ఐడెంటిటీ ఆత్మ. దేహాన్ని వదిలేస్తాం మనం. డెత్ అంటే దేహాన్ని వదిలేయడం. మరి ఆత్మ గురించి అసలు టేక్ కేర్ చేయాల్సిన ఆత్మని కదా. సో ఏం మిస్ అవుతున్నాం మనం అంటే యాక్చువల్ ఒరిజినల్ ఐడెంటిటీని మిస్ అయిపోతున్నాం మనం. టెంపరీ ఐడెంటిటీలు వెనకాల పడ్డాం అన్నమాట. భగవద్గీత మనిషి జన్మను ఒక అత్యంత విలువైన వరంగా చెప్తుంది. దుర్లభం మానవ జన్మ అంటారు. మనిషి జన్మ రావాలంటే అంత ఈజీగా రాదు. అండ్ ఆ వచ్చిన మనిషి జన్మను కూడా కేవలం ఆహార నిద్ర భయం 5-4తోనే గడిపేస్తే, అంటే ఈటింగ్ స్లీపింగ్ మేటింగ్ డిఫెండింగ్కే కనుక గడిపేస్తే, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెటింగ్ ఏ హ్యూమన్ బర్త్? మనిషి జన్మ ఎత్తి ఉపయోగం ఏంటి? చిన్న డౌట్, ఉపయోగం ఏంటి? సారీ, చిన్న డౌట్. ఎవరికైనా కోరికలు తీరకపోతే మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అదే కోరికతో పుడతారంట, నిజమా అది? ఎస్, నిజం. పుడతారు. ఎందుకంటే మన ఏదైతే మిగిలిపోయి తీరని కోరికలు ఏవైతే ఉంటాయో, అంటే ఇది నెక్స్ట్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్, ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఏదైతే లాస్ట్ మినిట్లో తలుచుకుంటావో నెక్స్ట్ లైఫ్లో నీకు అది గ్రాంట్ చేస్తాడు. బట్ ప్రొవైడెడ్ నీకు క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అది గ్రాంట్ అవ్వడానికి సరైన క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. డెఫినెట్గా కోరిక తీరుస్తారనమాట నెక్స్ట్ లైఫ్లో. సో మనం నెక్స్ట్ వీక్ సోల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి భగవద్గీతలో శ్లోకాలను కోట్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం. ఇవాళ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మీరు నాకు యాక్చువల్గా నేను అడగబోయే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు కానీ క్లాస్ అయిపోయింది. హరే కృష్ణ, శ్రీ ప్రభుపాద్కి జై. క్వశ్చన్ నేను అడిగాను కదా, మీకు ఈ క్లాసులు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ విత్ క్లాసెస్? ఎలా ఉంది చెప్పండి. కనెక్ట్ అవ్వగలుగుతున్నారా? ఫిలాసఫీ ఎలా అనిపిస్తుంది? హెవీగా అనిపిస్తుందా? పర్వాలేదా? పర్వాలేదు, కొంచెం అర్థం అవడం ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఇంతవరకు పర్వాలేదు. ఇక ముందు కూడా పర్వాలేదు, డెఫినెట్గా ఇక ముందు కూడా బాగుంటాయి. ఇంకా చెప్పండి, ఎవరైనా చేసుకోవాలనుకుంటున్నారా? బాగున్నాయండి క్లాసెస్, ఇంటరాక్టివ్గా ఉన్నాయి కాబట్టి బాగున్నాయి. ఇంటరాక్టివ్గానే ఉంటాయి క్లాసెస్. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఫటాఫట్ ఆన్సర్లు చెప్తుండాలి. అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా క్లాస్ మూవ్ అవుతుంటుంది, లేకపోతే క్లాస్ అలా స్లో అయిపోతుంటుంది అన్నమాట. జస్ట్ పార్టిసిపేషన్. Can I talk? చెప్పు. So yes, our understanding ని రిఫైన్ చేసే జరిగింది ఈ 3 classes లోనే ఇప్పటిదాకా. Our basic understanding on human life and other things, this what is the in-depth understanding, maybe Ardha and Bhagavad Gita దాని ప్రకారంగాను as of now we are considering as a human body, soul, ఇవన్నీ integral part of the system. So it is separate. So this meaning and understanding was very good. This has created a refining our thoughts ante జరిగాయి. బాగా జరుగుతుంది. So it's good. Let us be enjoyed. Understanding refine అవుతుంది బాగా. That is the main objective of Bhagavad Gita.
సో భగవద్గీతని మనం అదేదో ఒక వస్తువు మనకు అది అర్థం అవదు అన్నట్టుగా చాలా మంది దూరం పెడుతుంటారు. బట్ సింప్లిఫైడ్ టర్మ్స్ లో భగవద్గీతని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. భగవద్గీతలో చెప్పినవన్నీ ఇవే. ఏదైతే మేము చెప్తున్నాం కాన్సెప్ట్స్ అన్ని భగవద్గీతలో డిస్కస్ చేసినా చెప్తున్నాం. ఓకే, ఇంకా ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈ క్లాసులు? చాలా బాగుంది మేడం. క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి అండ్ దాని దానికి ఆన్సర్స్ భగవద్గీత త్రూ సైంటిఫిక్ గాను టెక్నాలజికల్ గాను అన్ని విధాలుగా హోలిస్టిక్ ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకా నెక్స్ట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ నితేష్ గారు చెప్పండి. ఆత్మ అంటే మనుషులకు ఉంటుంది అన్నారు, దేవుడికి ఆత్మ ఉంటుందా? ఏంటి క్వశ్చన్? అంటే ఆత్మ అంటే మనుషులకే ఉంటుందా? అంటే సారీ, మనుషులకి ఆత్మ ఉంటుందని మీరు అన్నారు, అంటే జంతువులకు కూడా ఉంటుంది, కానీ దేవుడికి కూడా ఆత్మ ఉంటుందా? ఆయన పరమాత్మ, భగవంతుడు పరమాత్మ, పరం ఆత్మ. సో ఆత్మ అనేది సో భగవంతుడు ఒక ఆత్మ. ఎస్ పరమాత్మ, పరం ఆత్మ. మనం జీవాత్మ, ఆయన పరమాత్మ. ఓకే. సో ఎక్కడైతే మీరు జీవ లక్షణాలు కనిపిస్తాయి, ఎక్కడైతే లివింగ్ సిమ్టమ్స్ కనిపిస్తాయో, ఏ దేహంలో అయితే, ఈవెన్ చీమ బాడీ కానీ దోమ బాడీ కానీ, ఏ బాడీలో అయితే లివింగ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి, అవి మూవ్ అవుతున్నాయి, ఫుడ్ తీసుకుంటున్నాయి, భయం ప్రదర్శిస్తున్నాయి, ఇవన్నీ మీరు చూసారు. ఈ లక్షణాలు ఏవైతే చూస్తారో మీరు, వాటిల్లో సోల్ ఉందని అర్థం చేసుకోండి. చిన్న బ్యాక్టీరియాలో కూడా సోల్ ఉంటుంది. ఓకే, ప్రతి దాంట్లోనూ సోల్ అయితే ఉంటుంది. మన కంటికి కనిపించే జంతువులు కూడా సోల్ ఉంటుంది, మనలో కూడా సోల్ ఉంది. మనమే సోల్ యాక్చువల్గా చెప్పాలంటే. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు నేను అది ఆన్లైన్లో చూసా. ఏంటంటే అది మీరు కళ్ళు ఇంకా ఒక మనిషికి తేడా అన్నప్పుడు మనం ఫీల్ అవుతాం, ఫీల్ అయ్యింది సోల్ అన్నారు మీరు. అయితే నేను అప్పుడే సెర్చ్ చేస్తే నీకు వైరస్కి అది ఫీలింగ్స్ ఉంటాయా అంటే వైరస్కి ఫీలింగ్స్ ఉండవు, ఎందుకంటే వాటికి బ్రెయిన్ ఉండదు, లైక్ న్యూరాన్స్ అన్నీ ఉండవు, కాబట్టి సోల్ ఉండవు అని చెప్పేసి దాంట్లో ఉంది. సో దాంతో పాటు నేనేమనుకున్నాను అంటే వాటికి సోల్ ఉండదని అనుకున్నాను. అవి జరుగుతాయంత, తింటాయి అంత చేస్తాయి, కానీ దానికి సోల్ ఉండదని అనుకున్నాం. అది తప్పంటున్నారా మీరు? ఏది తప్పంటున్నాను అంటే వాటికి బ్రెయిన్ లేకపోయినా, వాటికి కాన్షియస్నెస్ లేకపోయినా దానికి సోల్ ఉంది అంటున్నారా? ఇప్పుడు ఏకకణ జీవులు అంటారు, తెలుసు కదా మీకు. ఈ అమీబా, ప్లాజ్, ఇవన్నీ ఏకకణ జీవులు ఉన్నాయి కదా. అవును. వాటికి సింగిల్ సెల్ ఉన్న దే ఆర్ లివింగ్ బీయింగ్స్ కదా. వేరే వాటి మీద ఆధారపడి చేస్తాయి. మన పారాసైట్స్ అంటాం కొన్నిటిని. సో వేరే వాటి మీద ఆధారపడి జీవిస్తాయి. వాటి సోల్ ఉంటుంది. బట్ ఏంటంటే సోల్ మీరు అనుకున్న ఆ డైమెన్షన్స్ లో సోల్ మీకు కనిపించకపోవచ్చు, కానీ బట్ సోల్ అన్నిటికీ సోల్ ఉంటుంది. ఓకే. ఓకే, ఏదైతే గ్రో అవుతుందో, ఫుడ్ తీసుకుని గ్రో అవుతూ ఉంటుందో, వాటన్నిటికీ సోల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఒక్క బాడీకి మీరు డాక్టర్, ఒక నిమిషం చెప్పండి. ఒక్క బాడీకి రెండు ఆత్మలు ఉండగలుగుతాయా? మన బాడీలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. జనరల్ అయితే ఒకటి ఉంటుంది, కానీ రెండు ఉండవచ్చు అని అడుగుతున్నాం. రెండు కాదు, మిలియన్స్ ఉంటాయి. మిలియన్స్ ఆత్మలు ఉంటాయి. ఎలాగో తెలుసా? మన లోపల బ్యాక్టీరియా ఉంటుందా, లోపల పేగుల్లో గట్ బ్యాక్టీరియా ఉంటుందా, మిలియన్స్ లో ఉంటుంది గట్ బ్యాక్టీరియా. అవన్నీ కూడా సోల్సే లోపల. అవును. ఇది కొంచెం మైండ్ బ్లోయింగ్ లాగా అనిపిస్తుంది. మన బాడీ, మనమే ఓనర్స్ అనుకుంటున్నాం ఈ బాడీకి. మెయిన్ ఓనర్ మనమే. మన సోలు లోపల పరమాత్మ ఉంటాడు, పక్కన ఈ గట్ బ్యాక్టీరియా, బోల్డ్ రకాల బ్యాక్టీరియాలు అన్ని లోపలే ఉన్నాయి కదా మనకి. అవన్నీ కూడా సోల్స్ కింద క్లెయిమ్ చేస్తున్నాయి. అవి కూడా వాటి బాడీ అనుకుంటున్నాయి వాటిని, ఈ మన బాడీని. డీప్గా లోపలికి వెళ్ళే కొద్ది ఏంటంటే మనకి కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే మనం ప్రైమరీ ఓనర్. మనం ఓకే, మెయిన్ ఓనర్ మనం అనమాట. మిగతావన్నీ లోపల మన మీద ఆధారపడి బతుకుతున్నాయి, పారాసైట్స్ అవన్నీ. మనం తీసుకునే ఫుడ్ మీద ఫీడ్ అవుతున్నాయి అనమాట అవన్నీ. నేను ఎందుకు యాంగిల్ అడిగానంటే నాకు లైక్ ఒకటి గుర్తు, మీకు ఇండియా ఊర్లలో అలా కొంతమందికి దేవుడు వచ్చిందంటారు. అయితే దేవుడు వచ్చారంటే వేరే ఆత్మ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయ్యి అది దేవుడు అంటారా, లేకపోతే అది డిఫరెంట్ అని నాకు డౌట్ ఉండే.
ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే కొంచెం నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. వేరే వాళ్ళు పొజెస్ చేయడం అంతేనా మీ ఉద్దేశం? పొజెసింగ్ వేరే సోల్ ఆత్మ పొజెస్ అంతే చేసింది అంటారు. యా అవి కూడా అంతే ఉన్నాయి. బట్ ఏంటంటే అది డిఫరెంట్ స్టోరీ. ప్రస్తుతం ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ మన ఆత్మ గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత పొజిషన్స్ అవి తర్వాత మాట్లాడదాం. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ క్లాసుల్లో వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఓకే మన ఓన్ ఆత్మ గురించి మాట్లాడుకుందాం. మన సోల్ మన గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఓకే నితీష్ గారు. గుడ్ క్వశ్చన్స్. ఇంకొకటి ఇంకా ఉన్నాయి మీ క్వశ్చన్స్ అవ్వలేదా? సో నేను పక్కన రాసుకున్నానండి లాస్ట్ కడదామని. ఓకే, యా చెప్పండి. ఇప్పుడు ఆత్మ ఉందంటే దయ్యాలు కూడా ఉన్నాయంటారా? దెయ్యం ఇస్ నథింగ్ ఓకే బట్ ఆత్మ వితౌట్ గ్రాస్ బాడీ. గ్రాస్ బాడీ ఆత్మ లేనిది సటిల్ బాడీ ఒకటి సూక్ష్మ శరీరము ప్లస్ ఆత్మ ఇస్ దయ్యం మీరు అనుకున్నట్టు. ఆత్మ లేనిది లైక్ భూమి మీద ఉంటే అది దయ్యంలా మనం కన్సిడర్ చేస్తాం కదా. ఆత్మ లేనిది కాదు, ఆత్మ ఉంటుంది, దాని చుట్టూ సార్ గ్రాస్ సార్ బాడీ లేదు. యా మనకి గ్రాస్ ఓకే బాడీ ఉంది, పైన కనిపించే స్థూల శరీరం మనకుంది. మీరు ఏదైతే అంటే ఇప్పుడే ఇట్లాంటి దయ్యాల మాటలు మాట్లాడితే అందరూ క్లాస్ నుంచి పారిపోతారేమో నాకు భయంగా ఉంది. అందరూ భయపడకండి ప్లీజ్. సో ఓకే ఓకే, సో దయ్యం అంటే ఏంటంటే స్థూల దేహం ఉండదు వాటికి, ఓన్లీ సూక్ష్మదేహం ప్లస్ సోల్ ఇస్ దయ్యం. ఓకే అంతే. చిన్ థ్యాంక్స్. చిన్న డౌట్. యా మనం బతుకున్న నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా లాస్ట్ లో నారాయణ అంటే దేవుళ్ళ ఐక్యమైపోతారంటారు. అది నిజమా కాదా? డౌట్. నారాయణ అంటే ఐక్యం అయిపోరు దేవుళ్ళు. ఆ మాటకి వాళ్ళు ఏంటంటే ఇంకా అది తర్వాత స్టోరీలో వస్తుంది, నేను చెప్తాను అది. అప్పటిదాకా ఓపిక పడతానంటే పట్టు. నారాయణ అంటే ఓకే. యువర్ సోల్ విల్ బి సేవ్డ్, హెల్లులోకి నరకాల్లోకి వెళ్లకుండా రక్షింపబడుతుంది అన్నమాట. ఓకే, అంటే పుట్టుక లేకుండా చేస్తాడా? పుట్టుక లేకుండా చేయాలంటే దానికి మనం సాధన చెయ్యాలి. మోక్షం కావాలంటే సాధన చెయ్యాలి. రికార్డింగ్ పాస్ పెడుతున్నాండి. రికార్డింగ్ పాస్ పెట్టినా అడ్వాన్స్ క్వశ్చన్కి వెళ్తున్నాయి కదా. అడ్వాన్స్ క్వశ్చన్స్ అయిపోతున్నాయి. అందరూ చాలా అడ్వాన్స్ నాలెడ్జ్ ఉన్నారు. ఓకే, see you all in the next class. హరే కృష్ణ.